అమ్మమ్మ చేతి కమ్మని రుచులను మీ ఇంటికే తెచ్చుకోండి. అమ్మమ్మాస్ స్వచ్ఛమైన ప్రేమ కమ్మని రుచి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఎస్, ఇప్పుడు మన షోకి వచ్చే గెస్ట్ గురించి చెప్పాలి అంటే నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో తనకి ఎవ్వరూ రారు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏం మాత్రం మారలేదు. ఈజ్ నన్ అదర్ దాన్ గ్రేట్ యాక్టర్. ఇద్దరు పేర్లు కలిసి ఉంటాయి, ఒక పాన్ ఇండియా స్టార్ అండ్ ఈ స్టార్ ప్రభాస్ సీను గారు. ప్లీజ్ వెల్కమ్. సూపర్. హాయ్, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ప్రభాస్ సీను గారు చాలా రోజుల తర్వాత షోక్ చూడండి, ఎంత బృందావనంలో కృష్ణుడు వచ్చాడే వచ్చాడే అన్నట్టు చూసే కదా కృష్ణుడు అన్న. అయ్యో అంతే డార్లింగ్, నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి నన్ను అంట. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీ Thank హార్ట్ you. సిట్ ఇది. ఈరోజు థ్యాంక్ యూ. ఈరోజు చాలా క్వశ్చన్స్ హార్ట్ గానే ఉంటాయి కాబట్టి సో ఓ ఓకే ఓకే. ఎస్, కొంచెం ఏజ్ వచ్చింది, షుగర్ భయస్తుడిని, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా? బీపీలు షుగర్లు కొంచెం అంతే ఉంటదండి, స్టార్లు కదా. ఎవరు నేనా? అదే, నేను స్టార్ లేండి. anyhow super sir, I am very happy to see you first Thank of all. you, thank thank you so much for accepting this interview. ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఐఎమ్ సారీ, ఎప్పటి నుంచో నేను కూడా అంటే బికాస్ సో అదర్ రీజన్స్ వల్ల నేను చేయలేకపోయాను. సో ప్రభాస్ సీను ఒక పాన్ ఇండియా స్టార్ పేరు అండ్ ఇంకొక యాక్టర్ పేరు, రెండు పేర్లు కలిస్తే ప్రభాస్ సీను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభాస్ సీను అంటే ఒక పాన్ ఇండియా స్టార్ పేరుని మోస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు మాకు ఏం తెలీదు. సో ఆయన ఒక బెస్ట్ హీరో అవ్వాలనేది మా ఆశ. అప్పుడు రోజు రెగ్యులర్గా జరిగే ఫార్మాట్లో ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒక సినిమా తర్వాత ఒక సినిమా సక్సెస్లు చూస్తూ, అయ్యో సక్సెస్ అంటే ఎలా ఉంటుందా, నాకు ఇండస్ట్రీ అని తెలియదు కదా, ఆయన ద్వారా తెలియడం తప్ప నాకు ఇండస్ట్రీ, మా నాన్నగారు ఏమైనా ఇండస్ట్రీ పర్సన్ కాదు. సో అలా అనుకున్నాం తప్ప ఈ పాన్ ఇండియా ఇవన్నీ అసలు ఒక్కసారి మేము ఊహించుకుంటేనే అసలు ఒక మైండ్ బ్లర్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఏంటి, ఎప్పుడు ఏంటి అనేది అనిపిస్తూ ఉంటుంది. మీకు ప్రభాస్ గారికి కూడా అంతే కదా, ఇద్దరికి అనిపిస్తుంది. యా 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 డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు 100 days అక్కడి నుంచి ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళడం, అక్కడేమో ఆడియో ఫంక్షన్లు కానీ అక్కడ వాళ్ళని కలవడం, సక్సెస్ మీట్ తర్వాత వాళ్ళని, అంతవరకు తప్ప ఈ పాన్ ఇండియా లెవెల్ నుంచి ఎక్కడెక్కడో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ పీపుల్, ఏది చైనా, అక్కడ థాయిలాండ్, అక్కడ ఇక్కడ అనేది అంత ఉంటుంది, ఆశ ఉంటుంది, కానీ అది మనకి ముందుకు వస్తుంది అనేది అంత ఈజీగా అని అనుకోలేం. యా, బట్ అంటే ఇప్పుడంటే పాన్ ఇండియా స్టార్, బట్ బిఫోర్ నుంచే ప్రభాస్ సీను గారు అంటే ఇండస్ట్రీలో ఐ థింక్ నాకు తెలిసి ఒక హీరో నేమ్ ఎవరికి వచ్చి యాడ్ అయింది లేదు. ఒక 2-3 జనరేషన్ చూస్తున్నాం కానీ ఐ థింక్ ప్రతి అమ్మాయికి కూడా పెళ్ళయిన తర్వాత ఇంటి పేరు మారింది. అదేంటో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ ఇంటి పేరు అనేది పూర్తిగా మారిపోయింది. ఇక్కడ మేబీ నాకు ఆయనతో పెళ్ళి అయిపోయిందేమో. నేమ్ ఎందుకు వచ్చింది సార్ అసలుకి? ఒకసారి ఆడియన్స్ శ్రీను అనేది కామన్ నేమ్ కదండి, బేసికల్గా శ్రీను అనేది కామన్ నేము. ఇప్పుడు మీ దగ్గరికి శ్రీను వస్తున్నాడు అంటే జనరల్గా అడుగుతావు, శ్రీను ఏ శ్రీను అంటావు, అదే మన ప్రభాస్ శ్రీను వస్తున్నాడు అని అంటావు. అలాగే ప్రభాస్ శ్రీను అయింది. ఆఫ్టర్ దట్ ఇండస్ట్రీలో యాక్టర్గా ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం వల్ల అది అలాగా నానుడి అయిపోయింది, బాగా అలవాటు అయిపోయింది కూడా. ప్రభాస్ సీను అనే పేరు శ్రీను గారికి ప్లస్ అయిందా మైనస్ అయిందా? టు బి ఫ్రాంక్, ప్లస్ అనడం కాదు, అది యూనివర్స్ అయిపోయింది. ప్లస్ మైనస్లు అదే గణితపరంగా చెప్పుకోవడం తప్ప ఇట్స్ బిగ్గర్ దాన్ దెన్ ఎనీథింగ్. ఈరోజు మీరు కూడా ఇంటర్నేషనల్ యాక్టర్ అయిపోయారు అనమాట. అయితే నేను ఇంటర్నేషనల్, ఇంట్లో నేషనల్ అవుతుంది, అక్కడ మా ఇంట్లో ఇంటర్నేషనల్ ఏం లేదు. డాలి యాక్టర్ ఎప్పుడు యాక్టరే, అది ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు, ఎక్స్పోజర్ బట్టి ఉంటుంది తప్ప. బట్ మనం ఎప్పుడు కొంచెం భూమి మీద ఉండి మనకు వచ్చిన అవకాశాలు మనం జాగ్రత్తగా చేసుకొని మనకున్న ఆడియన్స్కి మనం హ్యాపీగా వాళ్ళకి నా దగ్గర నుంచి ఏమనుకుంటున్నారు అది 100% కాకుండా ఒక 80% ఇవ్వగలిగితే ఐ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే. సో బట్ ఈ ప్రభాస్ సీను అనే వ్యక్తి ప్రభాస్ ఫ్రెండ్గా కాసేపు పక్కన పెడితే యాజ్ అ యాక్టర్గా మోర్ దెన్ 300 ఫిలిమ్స్, ఒక కమెడియన్గా
థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ సీను ఒక డైలాగ్ చెప్పాడంటే నవ్వుకోవచ్చురా అనే స్థాయికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది లైఫ్ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఈరోజు హూ ఇస్ హీ అంటే ఇన్ని సినిమాలు చెప్పుకోవడానికి ఎలా అనిపిస్తారు లైఫ్? అంటే ఒకసారి 300 సినిమాలు పైగా చేసామంటే అవునా అని చేశానా, ఏం చేసాం, ఏ క్యారెక్టర్స్ చేసాం, ఆహా క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ గుడ్ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనకి ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన సీన్లు మనం చూసుకోవచ్చు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్. మనం యాక్ట్ చేసినవన్నీ ప్రభాస్ సీన్ కామెడీ సీన్స్ అన్నీ వస్తాయి. ఇట్లాగే ఇవి ఉండడం వల్ల ఏంటంటే రీకలెక్షన్ అనేది ఎప్పుడు మనకి థాట్ వచ్చినా ఖాళీ వచ్చినా చూసుకునే అవకాశం వచ్చింది. దట్ ఈస్ మా జనరేషన్కి అది ఒక గ్రేట్ థింగ్. ఇది వరకు ఏంటంటే ఆ సినిమాకి వెళ్ళి చూసుకోవాలి, ఎవరైనా ఇలాంటి ప్రెస్లో రాస్తే చూసుకోవాలి, ఈ సినిమా ఇలా చేస్తే అంటే అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. సో మనం రెక్టిఫై చేసుకోవడం కూడా అవకాశం ఉంది. ఈ సినిమా ఎలా ఏం చేసింది, అమ్మో ఇదేంటి కొంచెం బాగా చేస్తే బాగుండేది అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. బేసికల్గా యాక్టర్కి ఏంటంటే ఏది చేసినా ఇది బాగలేదు అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత మంచి క్యారెక్టర్ చేసినా ఇంకా బాగా చేసేవచ్చు అనిపిస్తుంది. అంటే బేసికల్గా మీ బాడీలో ఉంది కూడా మేనరిజం అనేది కామెడీనా లేకపోతే అన్ని కోణాలు ఉన్నాయా సార్? అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి కామెడియన్ గా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యారు కానీ ఇది ఒక కామెడీ అనే బాణం వేసిన తప్ప కోణాలు అలాగే ఉన్నాయి. అది ఏమైనా అవకాశం వస్తే మేబీ. నవరసాలు ఉన్నాయి, ఒక రసం ఎక్కువ పండిస్తున్నాం. ఇది ఈ రసం ఎక్కువ జనరల్గా ఎక్కువ పిండేశారు, ఈ రసం పిండేశారు. మనకు సెంటిమెంట్స్ ఎక్కువ కదా ఇండస్ట్రీలో. సో ఒకటి క్లిక్ అయితే దాన్నే కొంచెం అలాగా దాన్ని ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి రావాలంటే మనకి ఎవరో డైరెక్టర్ మనల్ని చూసి దాన్ని ఆయన రిస్క్ చేసుకొని ప్రజెంట్ చేయగలిగితే మేబీ. బట్ మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా సార్ ఇక్కడ? బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ ఉంది కానీ ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ విత్తనం నాటితే చెట్టు ఎంత మొలుస్తుందని తెలియదు కదా ఫ్యామిలీకి కూడా. మనోడు బేసికల్గా ఇంట్లో ఐఎమ్ ద మోస్ట్ వేస్ట్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ. ఎందుకని సార్? బికాస్ నేను పెద్దవాడిని ఇంటికి, మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్, నన్ను డాక్టర్ చేద్దాం అనుకున్నారు. మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తప్ప చదువు అనేది అబ్బలేదు. అవే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి మేబీ. అలాగా ఇంట్లో వాళ్ళందరూ చాలామంది మా నాన్నగారి దగ్గరికి వచ్చిన మన ఆర్డీఓస్ కానీ డిప్యూటీ కలెక్టర్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడో ఐఏఎస్లు కదా సెలెక్ట్ అయ్యి ఎక్కడి నుంచి వస్తారు, యూపీ నుంచో మహారాష్ట్ర నుంచో డెప్యుటేషన్ మీద ఇక్కడ వైజాగ్లో వచ్చినప్పుడు వాళ్ళు తిట్టేవారు మా నాన్నగారు, వై డోంట్ స్పాయిల్ యువర్ సన్స్ లైఫ్, వై పుట్ ఇన్ ది ఇండస్ట్రీ, ఆడు చూడు నల్లగా మగిరిలో ఉన్నాడు, ఆడిని తీసుకొచ్చి నువ్వు ఏమైనా అందంగా ఉన్నాడా, వాడికి ఏం చేద్దామని లైఫ్ ఎంత స్పాయిల్ చేస్తున్నావు అని మా నాన్నగారికి అనేవారు. సో ఎవ్రీ టైము పాపం ఈ పంచాయతీ థియేటర్ బాబు నాకు అనుకునేవాడిని నేను. సో అక్కడి నుంచి ఈరోజు జనాలు నాకు ఇచ్చేది ఇది ఈ పొజిషన్ చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇది అనుకోని దిగత ప్రాక్టీస్ చేసి ఇలా ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి సాంగ్స్ చూపిస్తారు కదా, చిన్నప్పుడు సాంగ్ ఇలా నువ్వు అవ్వాలి శ్రీకారం ఇది అలా కాకుండా పదరా అది కాకుండా ఏది లేదు, ఫిక్స్ లేదండి. ఏ లైఫ్ ఫిక్స్ లేదు. ఈరోజు ఎక్కడికి వెళ్తానో తెలియదు, రేపు ఏంటో నాకు తెలియదు. పెళ్ళి కూడా వద్దు అనుకున్నాను లైఫ్లో, ఏదో పిచ్చి పిచ్చిగా అలా వెళ్ళిపోయాను తప్ప ఈరోజు ఏదో ఉన్నామంటే బికాస్ ఆయన దయ వల్ల అలా ఉన్నాను అంతే. బట్ నాన్నగారికి ఆయన ఎప్పుడైనా కలిసినప్పుడు చూపించమనండి, అప్పుడు మా ఊడిని నల్లగా ఉన్నాడు దేనికి పనికి వస్తున్నాడు అని చూసావు కదా. అవును, ఇప్పుడు చూడండి మా ఊడు. ఒకప్పుడు ఎర్రయ్య గారు అబ్బాయి అనేవారు మా ఊర్లో, ఇప్పుడు ప్రొఫెషనల్ ఫాదర్ అంటున్నారు. ఓకే, గ్రేట్, అచీవ్ అయ్యారు ఏదో నా వరకు నేను. బట్ సార్ మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్ చాలామంది ఉంటారు, మీ సైడ్ కావచ్చు లేకపోతే ఓవరాల్గా తీసుకుంటే తెలుగు ఆడియన్. ఒక బ్రహ్మానందం గారు, ఒక ధర్మవరపు గారు, ఒక ఎంఎస్ నారాయణ గారు, ఆ జనరేషన్లో ఒక అలీ గారు ఇలా వచ్చారో, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు, సత్యం రాజేష్, ప్రవీణ్, మీరందరూ కూడా దున్నేశారు. కామెడీ టైమింగ్ ఎంత బాగుంటుందో వీళ్ళది అనేది కొన్ని సినిమాలు ప్రూవ్ చేసుకున్నాయి మిమ్మల్ని. ఎందుకని మంచి మంచి హిట్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ ఒక్కసారిగా సినిమాలు ఆపేశారు, సినిమాలు పెద్దగా చేయట్లేదు అంటే ఆఫర్లు రాక ఆపేశారా, లేకపోతే కొన్ని కారణాల వల్ల మీరు అక్కడ స్టక్ అయిపోయి సినిమాలు వద్దు మనకి ఇది చాలు అని మీకు అనిపించిందా? అలాగనే ఏం లేదండి. ఒకసారి ఆర్టిస్ట్ అయ్యాడంటే చచ్చేంత వరకు ఆశ ఉంటుంది. ఒకసారి మేకప్ వేసుకుంటే ఫేస్కి అది ఇంకా చచ్చేంత వరకు ఉంటుంది. కారణాలు ఏమైనా కావచ్చు, అవాంతరాలు ఎన్నైనా రావచ్చు, కానీ ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు ఆ టైంలో చేయాలనేది నా పద్ధతి. ఊరికే చేయడం కాకుండా ఒక మంచిగా పర్ఫెక్ట్గా చేయాలి. అందుకే చాలా రోజులు గ్యాప్తో సర్కార్ వారి పాటు చేశాను. సో ఆడియన్స్ నాకు నా పర్ఫార్మెన్స్ నచ్చింది అందరికీ.
థియేటర్లో బాగా నవ్వారు. దానివల్ల చాలా చాలా క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా నేను జాగ్రత్తగా చూసుకొని క్యారెక్టర్స్ చేస్తాను, మంచి మంచి అంటే క్యారెక్టర్స్. బిట్వీన్ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది గ్యాప్ అంటే నేనే తీసుకున్నానండి గ్యాప్. నేనే గ్యాప్ తీసుకుని జాగ్రత్తగా ముందు హెల్త్ నాకు అప్పుడు ఆ డ్రింకింగ్ గింకింగ్ ఈ అలవాట్లన్నీ నుంచి వాటి నుంచి బయటికి వచ్చి ఫస్ట్ నేను ఐ వాంట్ టు బి ఫ్రెష్గా ఉండి తర్వాత నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద థింగ్, అంతేగాని ఇంకేం లేదు. ప్లస్ మనకి కోవిడ్ వచ్చింది, 2 years గ్యాప్ వచ్చింది. దానికి ముందు ఉన్న క్యారెక్టర్స్ తర్వాత నేనే గ్యాప్ తీసుకున్నాను. అంతేగాని పర్టికులర్గా ఇది ఈ రీజన్ అనేది ఏం లేదండి. బట్ ఎవరు అడగలేదా డైరెక్టర్స్ అంటే ఇప్పుడు మీకు 300 సినిమాలు అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది డైరెక్టర్స్తో యాక్టర్స్తో. అవును, డైరెక్ట్ కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళు రాసేటప్పుడు అనుకుంటారు ఇది ప్రభాస్ ఇందుకు బాగుంటుంది అని. అవును, అండ్ డైరెక్ట్ వాళ్ళు కాల్ చేసి ముందు అడుగుతారు. శ్రీను గారు మీకు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను, ఇఫ్ యూఆర్ విల్లింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని కూడా అడుగుతారు. అంత చనువు ఉంటుంది మీకు. అవును, ఆ టైంలో నాకు కుదరదు అన్నప్పుడు డైరెక్టర్స్ మైండ్లో ఏమైపోయింది, మనోడు చేయట్లేదేమో, ఇంకో స్థాయికి అది వెళ్ళిపోయాడు వచ్చింది, కదా. అది కూడా వచ్చింది. బికాజ్ ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఆర్టిస్టు అంటే ఓపెన్లీ నా వరకు నేను చెప్తున్నానండి, ఒక ఆఫర్ వచ్చిందంటే అదొక ఏదో ఇక ఆ రోజు మనం ఎలా ఉంటాం, గాలిలో ఉంటాం. అది చిన్నదా పెద్దదా కాదు, ఆఫర్ వచ్చింది ఏదో ఒకటి చేసేద్దాం, అది హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది పక్కన. ముందు మన ఇంతూజాజం ఎలా ఉంటుందంటే దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇప్పుడు ఆ లొకేషన్ ఎక్కడ, ఈ పక్కన ఆర్టిస్ట్ ఎవరు, ఆ పక్కన బ్రహ్మాండంగా ఏమైనా ఉంటారు, ఆ పక్కన ఇప్పుడు హీరో కాంబినేషన్ అయితే ఎడిటింగ్లో పోదు, ఇన్ని క్యాలిక్యులేషన్లు మాకు ఉంటాయి. అది వచ్చినప్పుడు అది కాదన అన్నప్పుడు మనకి మనసు బాగా గట్టిగా అయిపోద్ది, కాదనలేము చెయ్యలేము. అప్పుడు మాత్రం బాగా స్ట్రగుల్ అయిపోయి ఆ క్యారెక్టర్ మళ్ళీ పండింది అనుకో స్క్రీన్ మీద, అమ్మ ఇది మిస్ అయిపోయింది నేను చేయాల్సింది కదా, అది ఇంకా బాధ ఉంటుంది. అలాంటివి చాలా ఉండి ఉంటాయి కదా. చాలా నంబర్ ఆఫ్ కోకోలలో చాలా. అంటే మీరు వచ్చిన టైమింగ్కి 300 అనేది చిన్న నెంబర్. అవునవును, మోర్ దెన్ 600 700 కూడా చేసి ఉండొచ్చు, డబుల్ ఫిగర్ కూడా చేయొచ్చు, అంత స్కోప్ ఉంది. స్కోప్ ఉంది. బట్ నేను ఐఎమ్ అన్ఫిట్ ఫర్ నైట్ షూట్స్. నైట్ షూట్లు అంటే కొంచెం డే అండ్ నైట్ కొడితే మీరు అన్నట్టు 600 అయిపోతాయి. ఎవరు సార్ మీకు ఇన్స్పిరేషన్ పర్టికులర్గా కామెడీలో? నాకు ఇన్స్పిరేషన్ కామెడీలో నాకు బ్రహ్మానంద గారండి. బ్రహ్మానంద గారు నేనైతే చాలా అసలు ఆయనతో గడిపిన క్షణాలు కానీ, ఎవ్రీ డే షూట్లో ఉన్నప్పుడు కానీ, స్క్రీన్ మీద కానీ, బయట కానీ, ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకుంది నేను చాలా, ఎస్పెషల్లీ డిసిప్లిన్. ఆయన ఒకటే చెప్పేవారు, నువ్వు ఎన్ని చేయి, ప్రొడ్యూసర్ నీకు డబ్బులు ఇవ్వకపోని, లేకపోతే నీకు డైరెక్టర్కి ఎటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోని, ఏం చేసినా ఏం చూసినా ఎంత జరిగినా ఫస్ట్ షూటింగ్కి వెళ్ళు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నువ్వు షూటింగ్కి వెళ్ళు, తర్వాత ఏం జరుగుతుంది తర్వాత సంగతి. నువ్వు నచ్చలేదు షూటింగ్కి వెళ్ళిపోవడాలు, నీ ద్వారా ఇంకోళ్ళు మాట్లాడాలి, ఈ కాదు. అది నాకు బేసికల్గా మైండ్లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయిందండి. కొంతమంది డైరెక్టర్స్ అయితే మన మీద కోపం వేరే వాడి మీద చూపించి వాడికి ఎక్కువ డైలాగులు ఇవ్వడం, మనల్ని ఇచ్చేయడం వచ్చేయడం, అయినా సరే నేను ఆయన మాటను మైండ్లో పెట్టుకుని హ్యాపీగా ఉండేవాడిని. అది నాకు చాలా ప్లస్ అయింది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. నేను ఆ గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇద్దరు ఒకే బెంచ్ మేట్స్ కదా, సత్యానంద్ గారి దగ్గర మీరు ప్రభాస్ గారు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరు కలిపి ఒకే సినిమాలో చేయలేరు కదా. చేసామండి, మిస్టర్ పర్ఫెక్ట్ చేసాం. ఈశ్వర్లో ఫస్ట్ సినిమా చేయలేదు. ఏంటి రీజన్ అంటే అప్పటికి నాకు ఆయన ముందే ఆల్రెడీ కామెడియన్స్ చాలా మంది ఉన్నారు. నాకు సినిమా వచ్చింది ఆఫర్, మనం అనే సినిమా ఆఫర్ వచ్చింది. ఓకే, అప్పుడు ఆయనే నువ్వు వెళ్ళరా ముందు జాబ్ చూసుకో, ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు, ఫోకస్ చేయి, ముందెళ్ళు ట్రైనింగ్, నేను వచ్చేస్తాను, నేను వస్తాను, నేను ఉంటాను, నేను చూసుకుంటాను అనేవారు. అప్పటి వరకు అంతకుముందు నేను మధు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. మధు ఇన్స్టిట్యూట్లో నేను, అజయ్, మేమందరం క్లాస్మేట్స్. సో అక్కడి నుంచి నేను సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు సత్యానంద్ గారికి సినిమా ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చి నువ్వు ముందు నువ్వు వెళ్ళు, ఇది నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని ట్రై చేసుకో అని చెప్పారు. ఆ ట్రయల్స్లో ఉండేవాడిని. సరే ఆయనకి ఏంటంటే ఆడ ట్రయల్స్లో ఉన్నాడు, వాడికి ఏదో అవుతుంది అనేసి ఆయన సినిమా దీంట్లో ఆయన ఉన్నారు. సో అది మీ ఫస్ట్ మూవీ ఏంటి సార్? మనం అనే సినిమా చేశానండి. ఓకే, అది ఆడలేదు, అంటే రిలీజ్ అయింది కానీ అప్పట్లో అంత. సో ఇటుపక్క శ్రీను గారు మనం, ఇటుపక్క ఈశ్వర్ ప్రభాస్ గారిది. ప్రభాస్ సీను 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇద్దరు కూర్చుంటే అనిపించిందా ఈ కట్అవుట్ ఇండస్ట్రీని వేలేస్తుందిరా, నేను కూడా ఇండస్ట్రీని వేలేస్తాను కొన్నాళ్ళు లేదు అనిపించిందా మీ ఇద్దరికి? నేను ఇండస్ట్రీలో ఏలేస్తాను, ఆయన ఏలేస్తారు అనుకున్నాను. ఓ మీరు చెప్పే వేలు వేరా? నా ఏలు వేరు, మీరు ఏలడం వేరు. నేను ఎప్పుడు ఆయనకి ముందు నేను ఫ్రమ్ ద బిగినింగ్ నేను చూసాను.
ఆ చరిష్మా నాకు అనిపించింది మెయిన్. అసలు ఒక్కరోజు క్లాస్ లేకపోతేనే చాలా దీనిగా అయిపోయారు అసలు. ఓకే. క్లాస్ లేకపోతే ఇదేముంది, రేపు వస్తుంది క్లాస్ ఈరోజు లేకపోతే ఏముంది అనుకునేవాడిని నేను. బట్ ఆ తర్వాత తెలిసింది నాకు ఆయన ఆ క్లాస్ టైంలో అంత సీరియస్నెస్ కానీ ఆ డెడికేషన్ కానీ ఎందుకు అంత ఉండిందా. మనం చిన్నప్పటి నుంచి బ్యాచ్ అలాంటిది కదా, దరిద్రమైన బ్యాచ్. మనకి ఏది సీరియస్నెస్ అనేదే లేదు ఎప్పుడు. ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ చెప్పినా నవ్వేసి ఉండేవాడిని. ఇప్పుడు ఆయన కూడా నన్ను అనేవారు, ఏంటి పొగరేంటికి, ప్రతి ఓడిని కమ్మకడతాడు వీడు, ప్రతి ఓడిని కామెంట్ చేస్తాడు అని అనుకునేవారు ఫస్ట్. తర్వాత ఆయనకి చిన్న కన్సిడరేషన్ ఏంటంటే ఆడే అనేసుకుంటాడు, ఆడికి అదేం ఉండదు, ఆ ఫ్లోలో వాడే అనేసుకుంటాడు అనేసి అనుకునేవారు ఆయన. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ జర్నీ అండి మీ ఇద్దరిది? 2002, 25 years. 25 ఇయర్స్ జర్నీ. రియల్ ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలో మీ ఇద్దరు పేర్లు ఎక్కువ చెప్పుకుంటారు బయట. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఒక స్థాయికి వెళ్ళినా, మనం ఈ స్థాయి వరకు వచ్చి ఆగిపోయినా, ఆ ఫ్రెండ్షిప్ అనేది కొంతమంది మెయింటైన్ చేస్తాం, కొంతమంది మెయింటైన్ చేయలేం. కొన్ని రీజన్స్ వల్ల మధ్యలో కొత్త వాళ్ళు రావటమో, లేకపోతే కొత్త గోడల పైకి లేవటమో, ఇవన్నీ జరుగుతుంటాయి. కొంత బంధం విడిపోతుంటుంది. మధ్యలో ప్రభాస్ గారు అండ్ శ్రీను గారు విడిపోయారు. ప్రభాస్ శ్రీను ఇప్పుడు కలిసి ఉండట్లేదు, గొడవలు వచ్చేసాయి. రీజన్ ఏంటో తెలియదు అనే మాట గట్టిగా వినిపించింది. ఇజ్ ఇట్ ట్రూ సార్, టు బి ఫ్రాంక్? ఎగ్జాక్ట్లీ కాదు. థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎవ్రీ టైం నేను అవైలబిలిటీ ఉండాలి. నేను ఎక్కడో క్యారెక్టర్స్ చేస్తూ ఇక్కడ ఫోన్స్ వచ్చింది అనుకోండి, అందరూ ఆయన పనిచేసే మనిషిని కాదు కదా. ఆయన పక్కన ఉన్నారంటే దెర్ ఈజ్ సంథింగ్. నేను యాక్టింగ్ చేసుకుంటూ ఈ పని చూడడం ఆ పని చూడడం అనేది కరెక్ట్ కాదు. సో అది మేమేమనుకుంటాం, ఫుల్ ప్లెడ్జ్డ్గా యాక్టింగ్ చేసేయి, అంతేగాని ఇది అది అనేది కష్టం, అది జరగదు కూడా. ఇప్పుడు నా దగ్గర మీరు పని చేస్తూ మీరు ఎక్కడో షూటింగ్లో ఉండి ఫోన్ ఆ టైంకి లిఫ్ట్ చేయకుండా ఆయనకి ఇబ్బంది అవుతుంది కదా. మీకు తెలుసు ఇండస్ట్రీ ఎలా ఉంటుందో, అక్కడికి వచ్చే ఫోన్స్ ఎలా ఉంటాయో, ఈ పనులు ఎలా ఉంటాయో. మనం ఒకసారి అవుట్డోర్కి వెళ్ళిపోయి 10-15 రోజులు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది. బట్ అది బేసికల్గా అది కరెక్ట్ కాదు, అది ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల చేసుకునే గ్యాప్ తప్ప ఈ డిస్ప్యూట్లు ఏం కాదండి. ఇంకా ఆ మనిషికి డిస్ప్యూట్లు అనే మనిషి పద్ధతి ఏమి ఉంటుంది అసలు ఆయనకి? అలాంటివి ఏమి ఉండవు ఆయన. అదే ఉండదు కాబట్టి అడిగాను. అసలు ఏమి ఉండదు అది. అసలు అప్పుడున్నప్పుడు కూడా ఎప్పుడు వచ్చావా ఎప్పుడు వెళ్ళావా అనేది నాకు లేదు, ఆయనకి లేదు. అలా పనిచేసుకుంటూ వెళ్ళిపోవడమే. దెర్ ఈజ్ నో బౌండరీస్, దెర్ ఈజ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు లేవు మాకు. ఆయన కోసం అలా వెళ్ళిపోవడం అంతే. ఫ్యామిలీ ఉందా లేదా అనేది నాకు తెలీదు, ఆయనకి తెలీదు. అలాగా, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి వెళ్ళాం కాబట్టి, ఫైట్ చేయాలి కాబట్టి మాకు అలాంటివి ఏం లేవు. ఇంకొక విషయం చెప్పండి, సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో ఉన్న ప్రభాస్ శ్రీను గారు, ప్రభాస్ ఫ్రెండ్షిప్ వేరు. ఆఫ్టర్ బాహుబలి, ఆఫ్టర్ సాహో, ఆఫ్టర్ రాధేశ్యామ్ ప్రభాస్ గారు వేరు. ఈరోజు ఇంటర్నేషనల్ పాన్ ఇండియా స్టార్. ఆ ఫ్రెండ్షిప్లో కానీ, ఆ మాట తీరులో కానీ, ఆ ప్రేమలో కానీ ఏమైనా తేడా వచ్చిందా, లేకపోతే అదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారా? తేడా నాట్ ఓన్లీ యూ, తేడా వచ్చింది, మిగతా వాళ్ళందరితో. మాకు తేడా వచ్చింది. ఏమో వాళ్ళకి ఉంటుందేమో అనుకున్నాం, ఆయనలో ఏం తేడా లేదు. మేబీ మా మట్టి బుర్రలకి అవి అర్థం కావు కాబట్టి మేబీ మాకు తేడా వచ్చింది. అలా ఉంటే ఇలా ఉంటారేమో, అయ్యో ఇప్పుడు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందా, ఏం మాత్రం తేడా లేదు. ఆయనకి రాదు, ఆయన బాడీలో లేదు తేడా అనేది, ఆ బాడీలో లేదండి. ఎనీ టైం ఇప్పటికీ ఆ ఫ్రెండ్సే, ఇప్పటికీ అన్నీ అవే, ఆ యాక్టివిటీసే. ఆయన 4 గోడల మధ్య ఆ 4 ఫ్రెండ్స్తోనే హ్యాపీగా ఉంటుంది. ఏం తేడా లేదండి, అస్సలు తేడా రాదు కూడా. వచ్చిన శ్రీను గారు ఉన్నారు కదా, రాదు. రాని దానికి ఇంకెవరుంటే ఏంటి, తేడా అనేది రాదండి. మీ బ్యాచ్లో బాగా నవ్వించేది మీరేనా? మీ బ్యాచ్లో మా బ్యాచ్ అంటే ఏంటి అంటే మీరు చెప్పారు కదా 4 గోడల మధ్య కొంత ఫ్రెండ్స్ ఉంటామని. అంతే మరి, ఇంకా అక్కడ మాకు లిమిటేషన్స్ ఉండవు. ఇంకా అంతే, అలాగా సరదాగా టైంపాస్. ఎవరు లేకపోతే నాకు నేనే వేసేసుకొని నేనే నవ్వేసుకొని, ఏ ఐటెం లేకపోతే ఐటెం నేనే ఆ రోజు. ఇంకా ఏదో ఫన్ క్రియేట్ చేసుకోవాలి కదా, నవ్వుకోవాలి సరదాగా. మీ ఇద్దరు కాంబినేషన్ సినిమాలు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ ఇద్దరికి? మీరు ఆఫ్ స్క్రీనే చెప్పలేము, మీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది మీది. బట్ ఆన్ స్క్రీన్ ఆపుకోగలరా నవ్వు ఆయన? ఎవరు? ప్రభాస్ గారు కానీ లేకపోతే మీరు కానీ? అంటే అప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ చేసేటప్పుడు నేను జనరల్గా ఆయన షార్ట్కి వెళ్ళిపోయినప్పుడు క్యారవాన్కి వెళ్ళిపోతాను, కూర్చొని పడుకోవడమో లేకపోతే ఎవరితో మాట్లాడడమో, సోది ఎదేసుకుంటాను. ఫైట్ అది అహోబిలంలో.
నన్ను రోపులు కట్టి కింద వేసి మీదేసి కొడుతున్నారు. కొడుతుంటే నిజంగా తగులుతున్నాయా? నిజంగా అంటే రోప్ ఉంటుంది కదా, హాట్ సమ్మర్లోన ఆయనతో ఫైట్, టెంపుల్లో ఫైట్, కాజుల్లో ఆయన పక్కన ఉంటే ఫైట్ ఉంటుంది కదా, ఇలాగ రోపులు అవి తీసి ఇలాగా ఫైట్ మాస్టర్లు అది ఇది చేస్తూ ఉంటే, రా నేను ఫైట్ చేస్తుంటే నువ్వు క్యారవాన్ లాగా పడుకుంటావా, కష్టపడి తెలుస్తుందా నీకు అన్నారు. అప్పుడు నాకెందుకు డార్లింగ్ ఇవన్నీ ఫైట్లు, నాకెందుకు కామెడీ చేసుకుంటా, పెట్టండి అది ఫైట్ పెట్టండి అనేవారు. అలా ఎంజాయ్ చేశారు అది. ఓకే, మీ ఇద్దరు కాంబినేషన్స్ తక్కువ సినిమాలో. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ అండ్ మనం ఏంటంటే విలన్ పక్కన ఇవి ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్స్ కదా, కాంబినేషన్ తక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఆలీ గారు కాంబినేషన్ మించిపోయింది అనుకున్నారు మీ కాంబినేషన్ అప్పుడులో, బట్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తగ్గుకుంటా వచ్చాయి అంటే బికాస్ ఆఫ్ అవును, మీరు మరి కామెడీ. ఆయన 5 years బాహుబలి ఉండిపోయారు కదా. మీరు కూడా ఏదో ఒక గెటప్ వేయాల్సింది కదా గిదా పట్టుకొని. ఎవరు తెలుస్తుంది, మనం గెటప్ వేస్తారో తెలియదు కదా. అదే బాహుబలి ఉన్నాను ఎక్కడ అంటే మళ్ళీ సినిమాకి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నాను కదా అంటే ముందే చెప్తే రెండోసారి చూపని లేదు కదా అంటే. కాదు సార్, ఇండియా లెవెల్కే తట్టుకోలేము ఆయన ఫ్యాన్స్ని, ప్రభాస్ గారి ఫ్యాన్స్ని. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆఫ్టర్ బాహుబలి. అంటే ఒక పాన్ ఇండియా మూవీ ఇలా ఉంటుంది, ఒక పాన్ ఇండియా స్టార్ అంటే ఇలా ఉంటారా, 6 అడుగుల ఆజాన్ బావుడు ఇలా ఉంటాడా అన్న ఒక ఆరా క్రియేట్ చేశారు ప్రభాస్ గారు. చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీయే కాదు అన్ని ఇండస్ట్రీ ప్రైడ్గా చెప్పుకునే ఒక కట్అవుట్ అది. అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఏదండి ఆ ఫ్రీనెస్ ఉంటుందా మీకు, లేకపోతే అక్కడ కూడా కాపాడుకోవటమేనా ఒకరినొకరు? అక్కడ కూడా ఉంటారండి. ఇప్పుడు అందరికీ ఇప్పుడు నౌ ద సోషల్ మీడియా బికమ్ వరల్డ్ వైడ్ అయిపోయింది కదా. సో అవుట్ ఆఫ్ కంట్రీ అనేది ఇప్పుడు ఒకప్పుడు ఉండేది మాకు, అది ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా కంట్రీ క్లబ్. ప్రైవసీ లేదు. ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా? ప్రభాస్ గారు ఫ్రెండ్ లాస్ట్ టైం శ్రీధర్ గారు వచ్చినప్పుడు ఒకటి చెప్పారు, అక్కడెక్కడ గుర్తుపడతారని వేరే ఒక చిన్న ఒక టౌన్ లాంటి దాన్ని ఒక పబ్కి వెళ్తే అక్కడంగా బీభత్సం అయిపోయింది, మాకు కాపాడుకొని వచ్చేసాం ఆయన్ని అని. ఎక్కడైనా ఇంకా అసలు జస్ట్ అది బేసికల్గా అంత రోమింగ్ ఉండదండి, బయట ఎక్కువగా తిరగడం ఏమి ఉండదు, తక్కువ. ఇక్కడ లేని ప్రైవసీ అక్కడ ఉంటుంది కాబట్టి రిలాక్స్ అవ్వడం. మీరు ఉండలేదు కదా రూమ్లో అసలు? ఎవరు? మీరు. నేను తిరిగేసి ఉంటాను బయట ఎక్కడంటే ఎక్కడ. సరే శ్రీకాకుళం నుంచి వచ్చి అదే శ్రీకాకుళం అనుకుంటున్నావా అబ్రాడ్ అనుకుంటున్నావు, తిరిగేస్తాను నీ ఇష్టం అని. ఏమవుద్ది ఇంకా ఇక్కడ మనం ఉండేది లేదు. ఏముండదు. సార్ 9 కోట్ల మందికి ఆన్సర్ చెప్పాలి ఈరోజు. ఒక ప్రభాస్ గారి ఫ్రెండ్గా, ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడు? 9 కోట్ల మందికి అది జరిగేటప్పుడు 9 కోట్ల మంది ఇన్విటేషన్ నేనే ఇస్తాను. ఇప్పుడు ఇన్విటేషన్ చిన్న ఇన్విటేషన్ ఇవ్వండి. ఏది? ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడు? తెలుస్తుందండి దానికి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు చిన్నప్పుడు వచ్చి నువ్వు యాక్టర్ ఎప్పుడు అవుతాను అడుగుతారండి ఎవరన్నా? చెప్పేస్తా వెంటనే పలానా టైంలో ఈ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్, అక్కడి నుంచి గబ్బర్ సింగ్ వస్తుంది, అక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ముందు చెప్తావేంటి? ఇవన్నీ అలాంటి క్వశ్చన్లు వేయకండి మీరు అనవసరంగా. పోనీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మ్యారేజే, లవ్ అరేంజ్ ఆయన ఇష్టం. అది పోనీ ఫారెన్ అమ్మాయా ఇండియా అమ్మాయా? అమ్మాయే. పోనీ ఫారెన్లో పెళ్ళా ఇక్కడ పెళ్ళా? పెళ్ళే. పోనీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారా, మొత్తాన్ని పిలుస్తారా? నువ్వైతే వస్తావు కంపల్సరీగా. హీరోయిన్తో పెళ్ళా లేకపోతే బయట వాళ్ళతోనా సార్? అవన్నీ ఇంకేంది అనవసరం డీటెయిల్స్. అంటే మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి మీరు చెప్తే నమ్ముతారు కదా ఆడియన్స్ అని చెప్పి అడిగాను. ఎవరు? నేను చెప్తే నమ్ముతారు. నువ్వు మా అమ్మలోడు కాదు నువ్వు అసలు బాబోయ్. ప్రభాస్ గారు దీంట్లో నా ప్రమేయం ఏం లేదు సార్. ప్రభాస్ గారిని అడుగుదాం అనుకుందాం ఫ్యాన్స్ తరపున. నాకు ముందు పిలిచినప్పుడు అర్థమైంది నాకు అసలు నువ్వు నా గురించి ఏం అడగవు. ఎందుకు అడగలేదు సార్? ఏమడిగావు? ఫస్ట్ అంతా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంటి పేరు ఏంటని అడిగావు, అక్కడి నుంచి ఇంటి మీద పెంకులు లేపుతున్నాను. త్వరలో ఉంటుంది అయితే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్. కృష్ణరాజు గారు ఇక లేరు అనే మాట యావత్ తెలుగు చలనచిత్రమే కాకుండా అండ్ నార్త్ ఇండియన్ నుంచి కూడా చాలామంది ఆయనకి కండోలెన్స్ చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈరోజు ఇంటికి రావడం జరుగుతుంది. అంటే కృష్ణరాజు గారు లేరనే మాట మనకన్నా కూడా ప్రభాస్ గారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పెద్దనాన్న గారు అంటే అంత ఇష్టం. ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు ఆయన అసలు? అది నాకు ఆన్సర్ కూడా ఎలా చెప్పాలో కూడా తెలియదండి. బికాజ్ ఇట్స్ నాట్ ఏదో మాటల్లో చెప్పే ఫీలింగ్ కాదు అది.
బేసికల్గా ఆయనకి వాళ్ళిద్దరి గురించి నాకు తెలుసు. మనం ఎలా అనుకునే ఉంటుంది ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది సార్ అసలు? అసలు ఇంకా బాండింగ్ కాదండి, ఏదో ఫ్రెండ్స్. ఆయన అసలు పెద్ద ఆయనతో మాట్లాడేటప్పుడే ఆయన వేరేగా ఉంటారు. లాంగ్వేజ్ కూడా వేరేగా వచ్చేస్తుంది. మామూలుగా మాట్లాడేదానికి ఆయనతో మాట్లాడేదానికి వేరేగా ఉంటుంది. ఇంకా ఆయనకు కూడా వాళ్ళిద్దరి గురించి మాట్లాడడం అంటే ఇంకా ఒక ఇంకా అంతే, మనం మాటల్లో చెప్పలేంది ఆ ఫీలింగ్స్. నాకు తెలుసు. ఆయన నాకు ఎరా మంత్రి అనేవారు నాకు. ఓకే. ఆయన అంత బాగా మాకు అందరికీ ఇష్టం, ప్రేమ. ఆయనే కదండి ఈరోజు ఇలా ఉన్నామంటే అవును సార్. కారణం ఎవరు? ఆయనే కదా. బట్ ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న స్ట్రాంగ్నెస్, మైండ్, ఆయనకున్న ఇది అసలు దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అనేది కాదు. ఇంకంతే ఆయన. ఎవ్వరికి చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫ్యామిలీలో ఉన్న వందల వందల మందికి ప్రేమ పంచి అందరిని కూర్చోబెట్టి మాట్లాడి అసలు సరదాగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అది ఇంకా మాటల్లో చెప్పుకో, గుండెల్లో పెట్టుకొని ప్రేమించుకోవడం తప్ప. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో మీ జర్నీ ఫ్రమ్ డే 1 నుంచి ఉంది. అవును. అండ్ మీ గ్రోత్ కూడా చూశారు ఆయన. యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ వెల్ విషర్గా, లేకపోతే యాజ్ ఎ ఒక ఫాదర్ ఫిగర్ ఆయన అందరికి అంతే కూడా. కదా. ఏం God చెప్తారు father. సార్? అంటే మీతో ఎలా ఉండేది పర్సనల్ బాండింగ్? మాకేం తెలిసింది కదా. ఫస్ట్ ఆయనకి వెళ్ళి రాగానే కాలు దండం పెట్టినంత వరకే. అక్కడి నుంచి ఇంక మేము ఇంక వెళ్ళిపోతాం ఇంకా ఆయన లోపలికి. సరదాగా ఆయనతో టైం స్పెండ్ చేసుకోవడం, సరదాగా నాలుగు జోకులు వేయడం, ఆయన నవ్వడం, అలాగా ఇంకా 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 అలా టైం తెలీదు. ఆయన ఇంకా ఏదో నేను పెద్ద ఇది అన్నంతగా ఎప్పుడు ఉండదు. చిన్నపిల్లలతో కలిసిపోతారు, మనవరాలతో కలిసిపోతారు, పెద్దవాళ్ళతో కలిసిపోతారు, లేడీస్తో వేరేలా ఉంటారు, పిల్లలతో వేరేలా ఉంటారు. ఇంకా ఆ రోజంతా ఆయనతో లాట్ ఆఫ్ సినిమా గ్రోత్లో చూసి చాలా బాగా చేస్తున్నావు, బాగుంటావు, పైకి వస్తావు, అది నన్ను అసలు అంతే. ఇంకా అంత నాకు ఎప్పుడు బయట నుంచి వచ్చిన ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదండి ఆయన దగ్గర. ఇంకా సొంతంగా ఆప్యాయంగా శుభ్రంగా అందరికీ భోజనాలు పెట్టి ఆయన ఆనందపడి, ఆయనకి వయసు ఉండడానికి ఇబ్బందికరంగా ఉన్న కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఆయన ఇబ్బంది పడారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేవారు. ఇంకా అంతే. ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని ఫంక్షన్లలో ప్రభాస్ గారు అండ్ కృష్ణరాజు గారు సంబోధించేటప్పుడు ఫ్యామిలీ గురించి అప్పుడు అంత ఎక్కలేదు ఎవరికి. పెద్దనాన్న గారు మా ఫ్యామిలీకి అంత చేశారు, ఇంత చేశారు, అవును. కొన్ని వందల మంది నా పెద్దనాన్న గారు వాళ్ళు బాగుపడ్డారు అని. బట్ క్లియర్గా అందరూ అబ్జర్వ్ చేశారు, నేను కూడా పర్టికులర్గా అబ్జర్వ్ చేశాను సార్. ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ కాదు, తండోపతండాలుగా ఒక ఫ్యామిలీ వచ్చి ఆడ నిలబడింది ఆ రోజు. నరేంద్ర గారు కావచ్చు, ప్రమోద్ గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు. అంటే ఇంతమంది కజిన్స్, ఇంతమంది అల్లుళ్ళు, ఇంతమంది ఒక 100 మంది అసలు ఆ ఇంటి నిండా నిండిపోయి ఆయన పంపించే వరకు కూడా వాళ్ళెవరు మంచినీళ్ళు కూడా తాగలేదు సార్. నేను అబ్జర్వ్ చేశాను. బట్ గ్రేట్ ఫ్యామిలీ, అంటే గ్రేట్ పర్సన్స్. ప్రభాస్ గారు చెప్పారు 2-3 సార్లు, ఆయన ప్రస్తావిస్తాడు ఫ్యామిలీ గురించి. కానీ ఆ రోజు అర్థమైంది ఈ ఒక్కడి కోసం ఇంతమంది నిలబడ్డారే అని. అంతే కదండి. గ్రేట్. యా. సినిమా వాళ్ళు వచ్చిపోవడం వేలు, కానీ బట్ ఫ్యామిలీ నిలబడినప్పుడు అది ఆ ఫ్యామిలీకి కూడా ఇంకా గుండె ధైర్యం ఎక్కువ కదా. అమ్మో, మన వాళ్ళు వచ్చి అస్సలు నిలబడ్డారు అని. అందులో గుడ్డి ధైర్యం అంటే నేను ఆ విషయంలో చెప్పాలంటే ఇట్స్ నాట్ ద టైం. నువ్వు చెప్పకూడదో నాకు తెలియదు కానండి, గుండె ధైర్యం కాదండి, హ్యాపీ సోల్స్. హ్యాపీ సోల్స్ ఎటువంటివి మైండ్లో లేకుండా అందరు కలిసి సరదాగా ఎంజాయ్ చేసుకున్న ఫ్యామిలీ అది. హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. ఎవ్వరికి ఏ ఉండదు. నేనే చూసి అనుకునేవాడిని, మాకున్న 15 మంది మేము ఎప్పుడు కలుసుకోవట్లేదు, ఎక్కడెక్కడో ఉండి హాయిగా కలుసుకొని అందరూ స్పెండ్ చేసుకుంటున్నారు. నేను హాయిగా అంటే ఇట్స్ నాట్, అది చెప్పేది కాదు, అది అనుభవించిన నాకు తెలుసు. బేసికల్గా కృష్ణరాజు గారి గురించి ఏముంటుందంటే అందరు ఆడియన్లో రెబల్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కదా. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు అని అది ఉంటుంది అసలు నా basically గా. సమస్య లేదు. ఆయన అస్సలు ఆయన వచ్చారంటే ఆయన ఎంజాయ్ చేసే ఫన్ ఇంకెవరు ఎంజాయ్ చేయలేరు. ఎంత ఫన్ చేయగలిగితే అంత ఎంజాయ్ చేస్తారు. ఈ లవ్స్ మోర్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఇష్టం ఆయనకి. సరదా, చుట్టుపక్కల అందరూ తినాలా, హ్యాపీగా ఉండాలా, దీపావళి అన్నీ హ్యాపీగా స్పెండ్ చేసుకోవాలా. ఆ స్మోక్ పడకపోయినా ఏం చేయకపోయినా ఆయన హ్యాపీగా కూర్చొని ఎలాగా ఎంజాయ్ చేసి పిల్లల్ని, మనోరాల్ని. అండ్ మేము ఇష్టం. మీరు వర్క్ చేయలేదు కదా సార్ ఆయనతో? చేయలేదు. చేయలేదు.
మీకు ఇష్టమైంది ఏంటి కృష్ణరాజు గారి మూవీస్లో? అంతిమ తీర్పు. అంతిమ తీర్పు. అంటే నువ్వు మాసగాడు, నీకు ఇంత క్లాస్ టేస్ట్ అని మీరు మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ మార్చకండి. అట్లా ఏం లేదు సార్. నాకు కూడా కొంచెం క్లాస్ టేస్ట్ ఉంటుంది. ఆయన సినిమాల్లో అన్నిటికన్నా నాకు అంతిమ తీర్పు మహా ఇష్టం. మీరు మీరు బేసికల్గానే క్లాస్ అండి. ఎవరు? నేను. ఆ. ఈ ఫేస్ అలా అనిపిస్తుందా? ఏదో మొహమాటంగా ఇంటర్వ్యూ పిలిచాను కాబట్టి ఏదో మాట చెప్తాను. లోపల ఏముంటుంది తెలుసా? నువ్వు క్లాస్ ఏటరా పక్షి అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అంతేనా? ఇంకా దారుణమా? ఎందుకు సార్ సినిమాలో వేసే డైలాగ్స్ వేసి మా మనసుని మా మనోభావాలను దెబ్బతీస్తారు అసలు. మనోభావం మనోగారు వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు బాగుంది. అది. ఇద్దరు కూడా ఉన్నారు, మనోభావం రెండు ఉంది. రెండు. నిజంగా సార్ మీతో ఉంటే తెలియదు టైం నాకు కూడా. నాతో ఎంతసేపు ఉంటారు? మీకు నేను ఈ ఇంటర్వ్యూ అయినాక బోల్డ్ ఉంటాయి కదా. అన్ని క్యాన్సిల్ చేశాను ఈరోజు మీకు. ఇప్పుడు అసలుకే నువ్వు పాపులర్ బాగా ఈ మధ్యకాలంలో దూసుకెళ్ళిపోతున్నావు రాకెట్ లాగా. దూసుకెళ్ళిపోయినా మనకంటూ మన లిమిటేషన్స్, మన ఫ్రెండ్స్, మన సర్కిల్ అనేది ఉంటుంది కదా. అవి ఉంటాయిలా, అవి లేకపోతే ఎలాగవుతుంది? దాంట్లో శ్రీను గారు ఉంటారు కదా. ఉంటాను, డెఫినెట్గా ఉంటాను. మరి నన్ను కూడా తోసుకుని వెళ్ళిపోతున్నాను ఫస్ట్. సార్ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చాను. ఏంటిది? కళ్ళు మూసుకొని చెప్తాను. షుగర్ టాబ్లెట్స్ ఏంటి? ఆ షుగర్ని కూడా తగ్గించే టాబ్లెట్. అవునా? ఫస్ట్ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిచారంటే నువ్వు మూసుకుంటావు. ఒట్టు ఎవరి మీద? మీ పేరులో. నేనే పోతాను, ఇంకెందుకు? టైం పడుతుందండి కొంచెం. ఇదేంటి షేవింగ్ చేస్తావు పెట్టుకోండి? చూడా గిల్లెట్ బ్యాక్ 3 వాడతాను నేను. ఇప్పుడు తీయచ్చు. వావ్, సూపర్ డార్లింగ్, థ్యాంక్ యూ. ఒకసారి వేసుకోవచ్చు. ఒకసారి ఇలా వేసుకుని ఉంటాను. ఎలా ఉంది? అదిరింది. నా ఫేవరెట్ ఫోటో ఇది. కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. వస్తాయి. ఫస్ట్ టైం కెమెరా ముందు ఏడవటం మీరు. అలా చేసాం మరి. ఇది ప్రభాస్ గారి మీద ఉన్న లవ్ అండ్ మీ మీద ఉన్న లవ్, ఫ్రెండ్షిప్ మీద ఉన్న వాల్యూ. థ్యాంక్ యూ డార్లింగ్. చాలామంది అంటే ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి సంబంధించి మనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఆడియన్స్కి. ఫ్రెండ్షిప్ డే వచ్చిందంటే మీ ఇద్దరు గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో మీలాంటి స్నేహితుల మీద కూడా ఒక మంచి బయోపిక్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు అంత లేదండి, ఆయనకు ఉండొచ్చు కానీ మనం ఆయన నమ్ముకుని ఉన్న వాళ్ళం అంతే. జస్ట్ అంతే, ఆయనతో ట్రావెల్ చేయాలంతే. నేను చాలా ఫోటోలు చూశాను, బట్ నాకు ఈ పిక్ ఎక్కడో టచ్ అవుతుంది మైండ్కి, హార్ట్కి. అవును, చాలా రోజుల తర్వాత ఎక్స్ప్రెస్ రాజా ఆడియో ఫంక్షన్ అయినాక తీసుకున్న ఫోటో. దీంతోనే కంటిన్యూ చేద్దామా? వై? ప్రభాస్ గారు మనతో ఉన్నట్టు ఫీల్ అవుదాం ఇప్పుడు. ఎప్పటికీ ఉంటారు అంటే అక్కడ షూటింగ్లో ఎక్కడో ఉంటారు కదా బిజీగా ఆయన, ఇప్పుడు మనతో ఉన్నట్టు ఫీల్ అవుదాం అంతే. ఇక్కడికి ఎలా రారు కదా ఆయన. ఎవరు? ప్రభాస్ గారు. ప్రభాస్ గారు వెయిటింగ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ అండి, ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఏదైనా చేస్తావు నువ్వు. ఎవరితో చేయొచ్చు అండి, ఆయనతో చేయలేము. ఎందుకు చేయలేదు? ఆయన సినిమా ప్రమోషన్ వచ్చినప్పుడే కనిపిస్తారు మనకి. లాస్ట్ టైం రాధేశ్యామ్ ప్రమోషన్ ఎలా చాలా చేశారు కదా మరి. యాక్చువల్లీ ఈ టీషర్ట్స్ లో మన ఇద్దరం ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పమంటారా? నెక్స్ట్ మన సలార్కో ఆది పురుష్కో పబ్లిసిటీ ఇంటర్వ్యూ లాగా ఉంది ఇప్పుడు. అవునవును. సలార్కో ఆది పురుష్కో మన ఇద్దరం పబ్లిసిటీ ఇప్పుడే ఇస్తున్నట్టు అయిపోయింది. అంతే కదా. ఉన్నారా ఆ 2 మూవీస్ లో? నా లైఫ్ పబ్లిసిటీ అది. ఇది నా బ్రాండ్ పబ్లిసిటీ. లేదు ప్రభాస్ గారు, మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు సార్. ప్రభాస్ అన్న ఇక్కడే ఉంటారు మీరు. అంటే అటుపక్క చూస్తే అదే కదా. ఆబ్వియస్. ఓ ఇటున్నారా సీన్ గారు? ఫోటో అయితే ఇది తిప్పితే అదే కదా, అట్టే కదా. టీషర్ట్స్ తీసేసా, రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ ప్రభాస్ గారు ఆరా మళ్ళీ మనల్ని గట్టి కొడతా ఉంటుంది. ఇక్కడ కొన్ని స్లిప్స్ ఉన్నాయండి. మీరు దాంట్లో స్లిప్ తీస్తే మీరు వర్క్ చేసిన వాళ్ళు లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు. మీకు వాళ్ళతో ఉన్న మంచి ఎక్స్పీరియన్స్, అట్ ది సేమ్ టైం వాళ్ళ మూవీలో వర్క్ చేస్తే
ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఓకే. రెండు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా స్లిప్పులు రాసేవాడిని కదా, నాకు నచ్చదు. అందుకే కదా ఫెయిల్ అయింది మనం. అవును, స్లిప్పులు రాసి పాస్ అయ్యేవాడిని కదా. ఇప్పుడు రాసి తీసేద్దాం, ఇప్పుడు అట్లీస్ట్ ఇందులో పాస్ అవుదాం. రవితేజ గారు, రవితేజ గారు, యా, మన అర్థం ఆయన. ఓకే, ఏది మనసులో ఉండదు, Hmm. ఏదైనా బోలా బాలా, ఓకే, వెరీ ప్రాక్టికల్. ఓకే, అనవసరమైన ప్యాంపరింగ్స్, సార్ సార్ ఓకే, నచ్చిందా, నచ్చినట్టు కూర్చో, అది వెళ్ళిపో, డోంట్ వేస్ట్ టైం అని చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అండ్ నేను చూసిన యాక్టర్స్లో ఎవరి గురించి నేను తప్పు మాట్లాడటం కాదు, కానీ కొంతమంది క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో మనం ఎలా ఉన్నాము, ఆ క్యారెక్టర్స్ ఇలాగే ఉండాలని ఉండదు, మారాలి. వీ షుడ్ పర్ఫార్మ్ దట్ క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్లో కూడా ఆయన టింజు ఆ క్యారెక్టర్ని ఈజీగా మెస్మరైజ్ చేసేస్తాడు. ఓకే, ఇది ఎలా మాట్లాడతారో స్క్రీన్లో కూడా అలాగే ఉండడం అనేది, ఆ ట్రాన్స్ ఓవర్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. అది ఆయన ఒక్కరికి చెల్లిందని నేను అనుకుంటా. డైలాగ్స్ ఇప్పుడు 200%. విక్రమార్కుడు సినిమాల్లో నువ్వు అత్తిలి సత్తివి కాదు నువ్వు అది అంటే, టెస్ట్ చేయడం కోసం అనుష్క అలాగా జస్ట్ నడుములా పోసి ఇలా తీసుకొచ్చి మూసాయ్ అని వెళ్ళిపోతాడు ఆయన. అక్కడ ఏసీపీ క్యారెక్టర్లో మూసే అనొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆయన టింజ్లో దాన్ని అలాగా పర్ఫామ్ చేసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ రవితేజ గారు. ఓకే, అది చాలా ఆర్టిస్ట్కి అది చాలా మంచి క్వాలిటీ అండి. మేము మెగాస్టార్ చిరంజీవి గారు చూసేవాళ్ళం అప్పుడు. ఇది ఆ యాక్టివ్నెస్, ఆ కామెడీ అనేది క్యారెక్టర్తో తీసుకెళ్ళడం. ఓ స్కిట్లు చేసేసి ఓ కామెడీ డైలాగులు చెప్పేసుకుని నవ్వడం కాదు, ఆ క్యారెక్టర్స్తో ఆ యాటిట్యూడ్ని ఆ కామెడీని తీసుకెళ్తే అది మర్జ్ అయ్యి ఎప్పటికీ కొన్ని సంవత్సరాలకు ఉండిపోతుంది. అది ఓకే, అది ఆ క్వాలిటీ రవితేజ గారు. ఒకటి ఏదైనా మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక ఫన్నీ డైలాగ్, ఏది మీరు రవితేజ గారు. అక్కడి నుంచి కొట్టు ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది సార్ అని ఆ ముస్టోడు వచ్చి అయ్యా అయ్యా రైల్వే స్టేషన్, అయ్యా ధర్మం చేయండి అయ్యా, అన్నం తిని వారం రోజులు అయిందని, ఇక్కడ ఒంగోని నెల రోజులు అయింది పడుకో అంటున్నాడు. సూపర్. సో ఆయన కొట్టేటప్పుడు కూడా సిను మరి దెబ్బలు తగిలితే సారీ నేనేం చేయలేదు. ఓ రియల్ గా కొడతారు ఆయన. మరి ఇప్పుడు ఇక్కడే ప్యాడ్స్ పెట్టేవారు బ్యాక్ సైడ్. రాజమౌళి గారికి మనం తెలుసు కాబట్టి కొంచెం కన్సిడరేషన్ ఒక ప్యాడ్ ఉండేది. మరి కెమెరా పెట్టేటప్పుడు ప్యాడ్ ఎక్కడ పెడతారు, ప్యాడే తూతు ప్యాడ్ అయిపోయేది మనకి. అయిందా? అయ్యింది. బర్నాలు ఇవన్నీ తట్టులు నేర్పారు. హాట్ సమ్మర్, శంకర్పల్లి రైల్వే స్టేషను, కన్నన్ అనేవాడు, కన్నన్ రైటర్ ఆయన నేను జుత్తులు ఉంటాయి కదా, ఆయన రైటర్. రాజమౌళి గారి దగ్గర పనిచేసేవాడు ఆయన కన్నన్ గారు. ఆయన దెబ్బకి జ్వరం వచ్చేసింది ఆయనకి. ఈ దెబ్బలకి 4 రోజులు కంటిన్యూగా షూట్ చేసాం. రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఏదో నవ్వుతుంటే నాకు దెబ్బ తగులుతుంటే నువ్వు నవ్వుతావుదా అని అన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన తెలుగు తమిళ్లో. సో అట్లాగా సూపర్. ఆన్ స్క్రీన్ హీరో రవితేజ గారు. యా, గ్రేట్. అండ్ ఐఎమ్ వెరీ యాక్టివ్నెస్కి నేను ఫ్యాన్. ఎనీ టైమ్ ఆ యాక్టివ్నెస్ ఉంటుంది. ఎప్పుడు తర్వాత మాట్లాడదాం కొంచెం, అది ఎప్పుడు నేను చూడలే. మేము 8:45 షోకి థియేటర్కి వెళ్ళేవాళ్ళం. థియేటర్కి వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ అందరం 8:45 షోకి వెళ్ళేవాళ్ళం. ఆయన వచ్చాడు కదా, నేను వెళ్తే గెలిచిన సినిమాగా వెరీ గుడ్, అందరితో కలిసి వచ్చినట్టున్నా కదా, ఇల్లు వెళ్తాం అనేవాడు. ఏంటంటే బాబు అనుకున్నాడు. జనాలున్నా లేకపోయినా ఎక్కడున్నా ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటుంది. సూపర్. దట్ ఈస్ కొంచెం కష్టం అది. గ్రేట్. అది చాలా మందికి తెలియదు ఇది రవితేజ గారి గురించి. కష్టం. ఎక్సలెంట్గా చెప్పారండి. చెప్పాను కదా 300 సినిమాలు అప్పుడే వదిలిపెడతామా? మహేష్ బాబు గారా? ఓ ఈగర్లీ వెయిటింగ్. నేను చూసింది ఫస్ట్ సీతమ్మకిట్ల సిరిమల్ల చెట్టు కాంబినేషన్. అప్పుడు ఆయన మనం ఏంటంటే హీరో, పెద్ద హీరో అంటే క్యారవాన్ రావడం, బయటకు వస్తారు, అప్పుడు షార్ట్ చేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ మార్నింగ్ 10 కాసి షూటింగ్ స్టార్ట్లో దిగారు అంతే. మళ్ళీ లంచ్కి వెళ్ళారు క్యారవాన్కి, మళ్ళీ ప్యాకప్. మిగిలిన టైం అంతా సెట్లోనే. ఇదేంటి ఇట్లాగా, నేను ఫస్ట్ షాక్ అయిపోయాను. ఇదే ఇంకా ఆయన చూస్తే ఎలా ఉంటారు, మంచి పువ్వులా ఉంటారు కదా.
సో అది చూసి సెట్ బయటకు స్టూల్ వేసి కూర్చుంటున్నది ఏంటి, క్యారవాన్కి వెళ్ళట్లేదు ఏంటి అనుకున్నా. ఇక అవన్నీ 10 కాసులు రన్నింగ్ షాట్స్, వేడి, హాట్ సమ్మర్ వేడి, మామూలుగా లేదు వేడి, అయినా సరే ఆయన క్యారవాన్కి వెళ్ళట్లే. ఇదేంటి సూపర్ స్టార్స్ ఇలా ఉంటారా? మనం ఏదో ఎక్కువ 4-5 expectations నేను చేసుకున్నాం. అనుకున్న దానికి అక్కడ ఎంటైర్ కాంట్రాస్ట్ వచ్చేసింది నాకు. అమ్మ బాబు ఏంటి ఈయన అలాగా అనుకున్నా. ఒక తర్వాత కొంచెం బాగా అలవాటైంది. ఆ తర్వాత ఆగడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆ సెట్ ఇంకా భయంకరం. బాంబేలో హాట్ సమ్మర్, బ్రహ్మానందం గారికి ఆయన పెద్ద ఆయన కాబట్టి ఒక అనకాండ ఇచ్చారు. అది ఇక్కడే పెట్టుకోవాలి, ఇంకంతే. జస్ట్ ఇలా తిప్పినా మనకి గాలి రాదు, అంత వేడి. గోవన్ గారి కెమెరా, మన లైటింగ్ ఇలాంటివన్నీ ప్యాలెస్ లైటప్, బయట నుంచి వేడి. ఆ వేడిలో ఎన్ని సినిమా కష్టాలు మీకు ఉంటాయో చెప్పుకోవడం అనుకుంటాం కానీ, అండ్ సర్కార్ వారి పాటకి వచ్చేటప్పటికి ఇంకా నేను ఫ్రెష్గా ఈ ఫస్ట్ సినిమా ఇంత చేశాను కదా, చూడంగానే బాగున్న సీను, లుకింగ్ గుడ్ అని అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, బోల్డ్గా ఉంటుంది, ఏదైనా ముఖం మీద ఓపెన్గా మాట్లాడ్డా, అందులో అన్డౌటెడ్లీ. ఇప్పుడు మనకప్పుడు ఇది అలవాటు కదా, బాంబే షూటింగ్ అయిపోయినాక ఇంక నువ్వు హోటల్కి వెళ్ళి క్లాసులు కడిగేస్తావా అన్నారు. ఊరుకోండి సార్ అని ప్యాకప్ అయితే ఆ సినిమాకి మన స్కూల్ పిల్లలకి బెల్ల కొట్టంగానే బ్యాగులు వేసుకుని పరిగెడతాం కదా, అట్లాగా వేడికి ఆర్టిస్టులు అందరూ, రఘుబాబు గారు, నేను, పోసాని గారు, ఇక బ్రహ్మానందం గారు, మొత్తం ఆర్టిస్టులు అందరు కూడా ఇంకా ప్యాకప్ అంటే పరిగెట్టమే ఇంకా కారుల దగ్గరికి. అట్లాగా అంటే మనం కొన్ని పేర్లు చెప్పకూడదు అని కొంతమంది హీరోలు చేస్తున్న కొత్తగా వస్తుంటారు. నెక్స్ట్ షాట్ ఏంటి, కేరళ ఎక్కడ కేరళ అమరలో ఎక్కడ ఎక్కడ నెక్స్ట్ షాట్ వచ్చినట్టు మాట్లాడుతాం, ఓరేని అనుకుంటాం. మనం ఏం చేయలేం కదా, తీసుకున్నాం కాబట్టి ఆ రోజు కంటిన్యూ చేసేయాలి. ఆయన చూసినాక నేను అది ఫస్ట్ వన్స్ లొకేషన్కి వచ్చారా ఇంకా మళ్ళీ లంచ్ బ్రేక్ అండ్ ప్యాకప్. గ్రేట్. అది మాత్రం గ్రేట్ ఆయన. అందుకే స్టార్లు అయ్యారు వీళ్ళంతా. ఊరికే అవుతారా? ఊరికి ఎందుకు అవుతారు, ఊరికి ప్రవాసం అవుతారు కానీ ట్యాగ్లేనే కదా వచ్చేస్తుంది. ఒక ఏదైనా మంచి డైలాగ్ మా ఇద్దరు కాంబినేషన్ అదే, టీ కప్పు, సర్కార్ వారి నోట్లో పాట. నుంచి వస్తుంది. ఆ సినిమా చూసి వచ్చినాక మా వైఫ్ నేను వైజాగ్లో సినిమాకి వెళ్ళాం. బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆ టీ కప్ ఏదండి అని అడుగుతున్నారు. ఇదో ఈవిడ దగ్గర ఉంది, ఈవిడ అడగండి అన్నాను. మా ఆవిడ అడగమంటావేంటి పిచ్చే, మరి నేనేం చెప్పాలి టీ కప్ ఏదంటే. భలే ఎంజాయ్ చేసామండి, షూటింగ్ ఎంజాయ్ చేసాం. ఆ సినిమా మాత్రం సూపర్ క్యారెక్టర్. థ్యాంక్స్ టు పరశురామ్ గారు, విజయ్ గారికి థ్యాంక్ యూ. బుజ్జి గారు నేను ఇంటర్వ్యూ చేశాను సినిమా అయిపోయాక. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయనకి సెంటిమెంట్ ఏ సినిమాలో కూడా నన్ను పిలిచి డెఫినెట్గా మంచి క్యారెక్టర్ ఇస్తాను. మీరు అందరు డైరెక్టర్స్కి సెంటిమెంట్ అండి. మీరు ఆ ప్రేమను ఎలా మింగేస్తారు? ఏదో భగవంతుడు ఇచ్చింది, ఏదో ఒకటి బతకాలి కదా సార్. ఓకే, అర్థమైంది. రామ్ చరణ్, ఎస్, రామ్ చరణ్, రాముడే, చరణుడు గ్రేట్ అండి. నాకు బాగా ఇష్టమైన, అంటే హీరో అనొచ్చుగా నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన హ్యూమన్ బీయింగ్ దాని హీరోగా ఆయన బేసికల్గా చిరంజీవి గారి అబ్బాయి. ఆయన హీరో అని అనడం ఏంటి ఇంకా కొత్తగా, ఆయన పుట్టుకతోనే హీరో. కానీ ఈయన గొప్ప మనిషి. నాకు జస్ట్ మగధీర షూటింగ్ అవుతుంది, లంచ్ బ్రేక్లో ఇంటికెళ్ళి భోజనంకి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఆ రోజున బర్త్డే మీది. మగధీర సాంగ్ అవుతుంది, నా బర్త్డే ఇలాగా ఏంటి సీను బర్త్డే అంటే కదా నీ, అవును సార్ ఓకే అని వెళ్ళిపోయి వచ్చినప్పుడు లంచ్ బ్రేక్ అయిపోయింది. వచ్చిన 2:30కి ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో చిరంజీవి శ్రీనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి, మెగాస్టార్ గారు స్వహస్తాలతో రాసిన బాక్స్ మీద లోపల కొత్త డిక్నీ వాచ్ వావ్ పెద్ద ఆయన ఇస్తే అది తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
అంటే ఈయన ద్వారా ఆయన ఇచ్చిన గిఫ్ట్ నేను తీసుకున్నాను. నాకు ఆ వాచ్ కన్నా ఆ బాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయన రాసిచ్చిన లెటర్స్ అంత మంచి. ఇంకెప్పుడు ఉన్నా సరే ఎప్పుడు కూడా షూటింగ్లో ఈ ఆల్వేస్ మంచి గురించి మాట్లాడతాడు. హెల్త్ చూసుకో, హ్యాపీగా ఉండు, డోంట్ బిలీవ్ ఎనీబడి, నీది నువ్వు హ్యాపీగా బిల్డ్ చేసుకో, యాక్టింగ్ డెవలప్ చేసుకో, ర్యాపో మెయింటైన్ చేసుకో, ఎప్పుడు కూడా డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ది మనీ, డబ్బుకి ఎప్పుడు వాల్యూ ఇవ్వకు, అది వచ్చే టైంలో వస్తుంది, ఇంకా దానికోసం నువ్వు ఎప్పుడు ఆలోచించుకో. అండ్ గ్రేట్ పర్సనాలిటీ, నాకు తెలిసిన గ్రేట్ పర్సనాలిటీ. ఎప్పుడు కూడా ఆ మెగాస్టార్గా చిరంజీవి గారు అబ్బాయి అనేది నాకు ఎప్పటికీ తెలియలేదు. కో స్టార్గానే ఉంటారు, సూపర్ స్టార్గానే ఉంటాడు ఆయన. ఆ క్వాలిటీ నాకు బాగా ఇష్టం. అంటే ఫాదర్ కన్నా 10 times ఎక్కువే అంటారు ప్రతి దాంట్లో కూడా. అది మేము ఆయన్ని బయట విన్నది మేము మెగాస్టార్ గారిని శివరంజన్ ఫొటోస్లోన సినిమాల్లో చూడడం తప్ప ఇంత మీడియా అనేది ఇంత పర్సనల్గా వెళ్ళి ఇంట్లో మా మొక్కలు అవి ఇవి చేయడం, దోశలు వేయడం, ఇవన్నీ మేము అప్పుడు చూడలే. మీకంటే ఇప్పుడు ఈ జనరేషన్కి ఎవ్రీబడి సీయింగ్ సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ మాకు అంతా విజన్ మాకు ఆయన వేరు కదా. దేవుడు అంతే 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 కొన్ని అది ఫిక్స్. అది ఇంకా దాన్ని మార్చే ప్రయత్నం కూడా తెలియదు. పొరపాటున దేవుడు వచ్చినా సరే మేము కొంచెం ఉండవే అంటాం పక్కన. ఆ టైం ఇన్ కేస్ వస్తే ఒక మంచి డైలాగ్ రామ్ చరణ్ గారు సినిమాలో మీది. హంస వచ్చిందిరో అంటాను మగధీరాలు. ఒక డిఫరెంట్ మేనరిజం శ్రీను గారి మీది, అంటే చెప్పే అంటే దానిలో నాకు జనరల్గా ఒక దీర్ఘం. మీదే ఊరు అంటే శ్రీకాకుళం అంటాను. అసలు మీరు అలా మాట్లాడరు ఏంటండి అంటారు. పేరుకి శ్రీకాకుళం కానీ ఊరి మీద తిరగడం కదా. పాలిటెక్నిక్ అని వేరే గుడివాడ, అక్కడి నుంచి ఏపీఆర్ చేసి, అక్కడి నుంచి కోరుకుంట సైనిక్ స్కూల్, అక్కడి నుంచి వైజాగ్, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాదు. శ్రీకాకుళంలో ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి నాకు ఆ స్లాంగ్ అంత రాదు. అనుకుంటే వస్తుంది. పేస్త్రీ శర్వానంద్ నా డార్లింగ్, నా మేనర్. ఫ్రెండ్ తర్వాత వచ్చాడు. శర్వాకి నాకేంటంటే మేనల్లుడు అంటారా? మేనల్డ్ క్యారెక్టర్ మామూలుగా ఏమంటారు? ఏం శర్వన్. ఓకే, సీరియస్ డైలాగ్ ఇది. అంతవరకు సినిమా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక నాన్ స్టాప్ షూటింగ్లో గోల గోల ఉంటుంది కదా. మా ఓన్ బ్యానరు యూవీ క్రియేషను, ఎక్స్ప్రెస్ రాజా, గాంధీ గారి డైరెక్టరు. ఇక గోల ఎలా ఉంటుందో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అనమాట. ఇంకా ఒకటి సీరియస్ డైలాగ్ వచ్చింది. సీరియస్ డైలాగ్ వచ్చినప్పుడు ఆ కుక్కని ఎతకడానికి వెళ్తే కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అంటుంటే, అల్లుడు నువ్వు ఇంకా కంగారు పడుకో, డాగ్ వీడితో మాట్లాడాను, 2 daysలో కుక్క వచ్చేస్తుంది. ఇది డైలాగ్. అల్లుడు అంటే చాలు నవ్వేస్తాడు. అన్నా నువ్వు సీరియస్ డైలాగ్ నాకు సింక్ అవ్వట్లేదు, సరే ఇక్కడ ఉంటాను, నువ్వు వెనక నుంచి చెప్పాను. కెమెరా మార్చి మనడు అల్లుడు అనగానే పప్ప నవ్వేసేవాడు. 29 టేక్లు అయింది. ఓకే, అల్లుడితోనే ఆగిపోతుంది. అది సీన్ చిన్నదే, ఒకటే డైలాగ్ అంతే. అల్లుడు నువ్వేం కంగారు పడకు, ఆ డాక్టర్తో మాట్లాడాను, 2 daysలో ఆ కుక్కర్ని తీసుకొచ్చేస్తాం అన్నట్టు, పద వెళ్దాం. ఇది ఎందుకు నా ఫేస్ సీరియస్ సింక్ అవ్వదు. ఓకే, నవ్వడం అలవాటు అయిపోయినప్పుడు అల్లుడు అన్నా సీరియస్ నవ్వు వచ్చేస్తుంది నీకు. రోజు నవ్వుకునే ఫేస్లో ఏరా అన్నావు అనుకో, ఫస్ట్ నవ్వు వచ్చేస్తుంది. అల్లుడు అనగా నవ్వేస్తాడు. అల్లుడి నుంచి 29 టేక్లేనా అవ్వదు. ఇక అది టెలిగ్రామ్లో చెప్పాల్సి వచ్చింది ఆ డైలాగ్. అల్లుడు ఇక 2 రోజులు డాక్టర్తో మాట్లాడాను, నువ్వు ఎలాగైనా సరే నువ్వు కంగారు పడుకు వచ్చేస్తుంది అని డైలాగ్ చెప్తే డైరెక్టర్ నెక్స్ట్ 1 more అన్నా, ఇది కాదు కానీ నీ క్లోజ్ తీసుకుని ఆయన సజెషన్ మాత్రం నువ్వేం చెప్పకన్నాడు. సజెషన్లో జస్ట్ అలాగే ఉండ. ఓకే, అప్పుడు ఓకే నేను అసలు సీరియస్ డైలాగ్ చెప్తే అస్సలు ఉండలేడు ఫ్రేమ్లో. అప్పటికి చాలా 29 టేక్స్ అయినా లోపల కొంతమంది కెమెరామెన్ కొంచెం కాలుతుగా మామూలు కాదు. వీళ్ళు పైచ్చు ఏముందా డైలాగ్లో బొక్క నవ్వడానికి అని అనుకుంటున్నాడు ఆయన. కానీ మాకు మాకు అర్థం అవుతుంది, బాగోలేదు ఈసారైనా చేసేద్దాం, వాడు ఏడు చేతున్నట్టున్నాడు కార్తీక్. అప్పుడు కెమెరా ఏడు చేస్తాడేమో అని అంటే సరే ఆయన కోసం ఏం చేద్దామంటే అప్పుడు రావట్లేదు అది. ఇక నా క్లోజ్ వేరేగా తీసి ఆ సజెషన్లో నేను మాట్లాడుతుంటే ముందులో ఉంటాడు, సరే పదా అని చెప్పి వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఇంకేందున్నాయి బాబు? ఒకటే ఎన్టీఆర్ ఇది
మా ఇద్దరికి అసలు భావనా, చెప్పండి. అసలు ఆ సినిమా చేశాను నేను అందులో బ్యాంక్లో క్యారెక్టర్. ఆఫ్ స్క్రీన్ చెప్పండి, ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ సీన్ గారు. మామూలుగా యమదొంగ ట్రావెలింగ్ వేరేలా ఉంటుందండి. ఇక ఫుడ్ కంపల్సరీ ఫుడ్. మేము టెన్కాసి బృందావనం వెళ్ళేటప్పుడు ఆ, ఇంత పెద్ద క్యారేజ్ వచ్చింది ప్రభు గారింటి, శివాజీ గణేష్ గారి. ఇదేంటి యూనిట్గా అన్నాను. గొప్పడు మరి మనకే అన్నాడు ఆయన. అంత క్యారేజ్ ఉందేంటి అన్న, ఇంత క్యారేజ్ లిటరల్లీ నా అంత ఉంది. అది ఎగ్ ఎంత ఉంది, పువ్వులాగా అయిపోయింది, అది సన్ఫ్లవర్లాగా అయిపోయింది. అది ఈ ఎగ్ ఎలాగెంత అయిందన్నా నేను, నన్ను అడుగుతా పెట్టరా, క్యారేజ్ తెప్పించింది ఆయన. ఇప్పుడు నీకు అని చెప్పాలా నేను. అలాంటి ఫుడ్డు అక్కడ ఎంజాయ్ చేసాం. అండ్ మోర్ ఓవర్ అక్కడి నుంచి షిఫ్టింగ్ అంటే ఆయనే డ్రైవింగ్, ఎన్టీఆర్ గారు. కూర్చో డ్రైవింగ్. ఇంకా పక్కన ఉండాలి సరదాగా. మార్నింగ్ కార్ ఎక్కినప్పటి నుంచి ప్యాకప్ అయినా, నాకు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆయనతో పాటు ఉండాలి. సో అసలు ఆయనతో పర్సనల్ అనేది లైఫ్ వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. ప్రేమకి అడ్డు ఆపు ఉండదు. ఇంకా ఇక ఈ లిమిటేషన్స్ అవి ఇవి ఏమి ఉండవు ఇంకా. ఇంకా అది మీకు తెలుసు కదా. అండ్ నాకు ఆయనతో పర్సనల్ ఇదేంటంటే, ఫస్ట్ టైం నా మిస్సెస్కి అబార్షన్ అయ్యేటప్పుడు నేను బాగా డిప్రెస్ అయిపోయాను ఫస్ట్ టైం. అప్పుడు యమదంగా తలకోన షూటింగ్లో ఆ స్పాట్లో ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది, ఆ పైన సిగ్నల్ వస్తుంది, తర్వాత ఇంకెక్కడ రాదు, ఫోన్స్ పనిచేయం. ఇంకా ఆ పై సిగ్నల్కి వెళ్ళి నాకు ఫోన్ చేసి, నువ్వు కంగారు పడకరా, అబార్షన్ అయితే అయిపోయింది, లెఫ్ట్ నీకు నెక్స్ట్ పుట్టేది జూనియర్ ఎన్టీఆర్ లాంటి పుడతాడు, టెన్షన్ పడకు, నీకు అవసరమైతే టికెట్లు పంపిస్తాను, ఈ టైంలో ఏదో ఊటీ ట్రిప్ వెళ్ళిపో, ప్యాకేజ్ ఉంటుంది పంపిస్తాను నాకు. అప్పుడు జస్ట్ నాకు పరిచయం అంతే. ఒక పరిచయమైన మనిషికి అంత కేరింగ్గా తీసుకొని, అది నాకు ఎప్పుడు హార్ట్ టచింగ్ ఉంటుంది. యా, ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు ఆయనే పర్సనల్గా ఫోన్ చేసి, అవసరమైతే అప్పుడు సుక్కు ఆయనే ఉండేవాడు, పంపిస్తాను తీసుకెళ్ళు వెళ్ళు అని చెప్పారు. దట్ ఈస్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా మా తర్వాత బిల్లా షూటింగ్కి వచ్చారు ఆయన, ఆయనతో పాటు నేను సరదాగా ట్రావెల్ చేయడం, అది చాలా ఎక్స్పీరియన్స్. నేను గబ్బర్ సింగ్లో ఆయనలాగా ఇమిటేట్ చేయగలిగాను అంటే ఆ సీన్కి తగ్గట్టుగా నేను అది మర్జ్ చేసుకోవాలి. ఆయనతో నేను ఇమిటేట్ చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? బేసికల్గా ఒప్పుకోరు కదా. ఆయన ఒప్పుకోవడం నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం టేక్ వచ్చింది, ఆయన ఒప్పుకున్నది మళ్ళీ చేయమంటే రాలేదు నాకు, ఆడిపోయింది నాకు కింద. ఒకసారి చెప్పండి. నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సీను సిద్ధప్ప సీను అయితే ఏంటి అన్నా. ఓ అది చూసి బాగుంది చేయమన్నాడు అన్నారు. తర్వాత ఇంకా అక్కడనే రాదు, ఇంకా ఆయన ఎదురుకుంటే నాకు రావట్లేదు. మళ్ళీ వీళ్ళకి ఛాన్స్ రాదు, మళ్ళీ ఆయన ఒప్పుకోవడం గ్రేట్ అని మళ్ళీ నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మరీ చేశాను. ఆ తర్వాత ఆయన సజెషన్స్ కూడా నాతో చెప్పించుకున్నారు. చెప్పండి నాకు కొంచెం, మీరు డైలాగ్ చెప్పండి, నాకు ఫీల్ వస్తుంది ఆయన క్లోజెస్లో కూడా. దట్ వాజ్ అది మనం ఇవ్వగలగాలి. కొంతమంది గురించి కొన్ని తెలుసుకునేటప్పుడు ఇంకా గౌరవం పెరుగుతుంది అంటారు కదా. 100 ఏళ్ళ ఆయుసు. 100 ఏళ్ళ ఆయుషా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఉన్నదే చెప్పవలే అంటారు అందరూ. ఏట్రా కొత్తగా చెప్పింది నువ్వు, మాకేం తెలియదు అంటారు. గబ్బర్ సింగ్ చూడడం చూసి ఒక అరగంట అలా ఉండిపోయా. నిజమేనా, నేను ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నానా, నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారా, ఆయన ముందు చేస్తున్నాను కానీ ఆయనతో పాటు కాంబినేషన్ షాట్ ఉంటుందా లేదా, అలా ఉండేది. సో అలా చూస్తూ ఉండిపోయాడు సెట్లో. ఆయన నాకు మామూలు మాట్లాడుతూ బికాజ్ సత్యానంద్ గారు ఇది మాకు ఎక్కువ కదా, మేము ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం కదా, అడిగేవారు ఎట్లా నీకు ఎలా ఉంటుంది క్లాసెస్ ఎలా తీసుకున్నారు, షూటింగ్లో అడిగేవారు. అడిగి సీని గారు అది సార్ మన గారు అనుకోండి సార్ ప్లీజ్, నేను మిమ్మల్ని అంటలేదు మీలో ఉన్న యాక్టర్ కంటున్నాను. నాకు ఒక యాక్టర్ ఉన్నాడా అని ఫస్ట్ టైం అనిపించింది. అంటే మనకు తెలియదు కదా, అంటే ఆయన విజన్లో ఆ పాజిటివ్నెస్లో మనం వేరే, మనం ఏదో ఊహించుకునేది వేరే. అప్పుడు నాకు అర్థమైంది ఆయన మనల్ని ఎలా చూస్తారు, తోటి ఆర్టిస్టులను ఆయన ఎలా చూస్తారు, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎలా చూస్తారు, అందరినీ ఎలాగా చూస్తారు అనేది నాకు బాగా తెలుసు. ఇమ్మీడియట్గా ఆ సినిమాతో గబ్బర్ సింగ్ 2లో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి, అథారిటీ దారేదిలో కూడా క్యారెక్టర్ ఇచ్చి,
అసలు ఎప్పుడు కూడా నేనంటే అంటే అది మనం నిలబెట్టుకోవడంలో ఉంటుంది. 2024 కాబోయే ముఖ్యమంత్రి అనే మాటకి ఏమంటారు? అది నాకు అంత జ్ఞానం లేదు, పరిజ్ఞానం, నాకు సినిమా తప్ప ఇంకోటి తెలియదండి. బేసికల్గా నాకేం తెలియదు. రాజకీయం అనేది ఐఎమ్ నిల్. లాస్ట్ 2 సార్. అనుష్క. అనుష్క. వీడి పేరు స్వీట్ అని ఎవరు పెట్టారు కానీ ఆల్ స్వీటెస్ట్ వాళ్ళు. ఓకే. ఇలాంటి అసలు ఏమనాలో కూడా నాకు తెలియదు. అక్కో, వదినో, తల్లో, పిన్నో, చెల్లో అన్ని క్యారెక్టర్స్ ఒక దాంట్లో చూసుకోవడం అనేది ఇంపాసిబుల్. అదొక అనుష్క గారే. షీఈ్ నన్ అనదర్ దెన్ నేను చూసిన హీరోయిన్స్, బాంబే హీరోయిన్స్ కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, ఎక్కడ వాళ్ళు కావచ్చు, మనకి ఎలా ఉంటుందంటే జస్ట్ ఫర్ అట్లా అట్లా ఉంటుంది అంతే. కానీ ఆవిడని చూస్తే ఇంకెందుకో మా మనిషి, మా శ్రేయోభిలాషి అని తనకి అదొక ఫీలింగ్. తను ఉండటం కూడా అంతే ఉంటారు అంతే కదా సార్? అంతే ఉంటారండి. ఇప్పుడు నేను తను సరదాగా జోకులు వేసుకొని కూర్చోడమాట. అట్ ద సేమ్ టైం చిన్న ఎవడో ఆ పక్కన సెట్ అసిస్టెంట్ తీసుకొచ్చి శుభ్రంగా మీసాలు కట్ చేసేసి హెయిర్ ట్రిమ్ చేసేసి ఎడిటింగ్ చేస్తుంటారు సెట్లో. ఇంకడికి ఎలా ఉంటుంది? అడిగి ఉండిపోతాడు. ఒక రోల్ మోడల్ లాగా ఉంటుంది తను. అలాగని ఏది ఒకసారి నవ్విందంటే ఇంక సత్యమే. ఇంక అరగంట వరకు ఆగదు నవ్వు. నాన్ స్టాప్ ఏదైనా జోకు తనకు నవ్వు వచ్చిందా అరగంట వరకు నాన్ స్టాప్ నవ్వుతూనే ఉంటుంది. టిపికల్. నాకు బాగా ఇష్టమైన హీరోయిన్ అనకూడదు. నాకు తెలిసి నా నోటితో నేను హీరోయిన్ అనకూడదు. బట్ షీఈ్ మై స్వీటెస్ట్ స్వీటీ. సూపర్. అంటే స్టార్డమ్ అనేది కొన్ని సినిమాలు వచ్చినప్పుడు హిట్స్ అండ్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు పెరిగిద్ది, తగ్గిద్ది. బట్ మనిషి ఒక వ్యక్తిత్వం కానీ అమ్మో అది ఎప్పుడు కూడా క్యారీ అవుతూనే ఉంటుంది జీవితాంతం మనతో. అది మనం ఎంత పెద్ద యాక్టర్ అయ్యి ఉండి యాక్ట్ చేయాలని యాక్ట్ చేయలేము. అది ఏదో టైంలో కోపం వస్తుంది, ఏదో టైంలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏదో ఒకటి. బట్ అది ఇన్హెరెంటో లేకపోతే బాగుంది టాలెంటో నాకు తెలియదండి. సూపర్. ఇప్పుడు మీరు తీసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. అంతే. గ్రేట్ పీపుల్. తీసినాడు అంతకన్నా గ్రేట్ పీపుల్. లాస్ట్ అండ్ ఫైనల్ అల్లు అర్జున్ గారు. ఎస్, బన్నీ సార్. అసలు ప్రాక్టికాలిటీ అంటే ఆయన, రియాలిటీ అంటే ఆయన. నువ్వు ఎన్ని బాబు గారు ఈ సినిమా అద్భుతం బాబు గారు, ఇక్కడ ఆడకపోయినా బాబు కర్ణాటకలో దుమ్ము లేపేస్తుంది బాబు, అక్కడేది బాబు ఇదే. నువ్వు ఏదైనా ప్రస్ఫుటంగా క్లియర్గా ఓపెన్గా చెప్పే హీరో ఆయన నాకు తెలుసు. వాళ్ళ సినిమా నేను చూడలేదు, కరెక్ట్గా గీతా ఆఫీస్లో ఎదురుపడిపోయారు. అదే అంటే బాగుంది సినిమా, చాలా బాగుంది. దొబ్బింది. ఏది చేసిన సినిమా బాగుంటేనే, హిట్ అయితేనే ఇవన్నీ అని ఆయన నాకు అప్పుడు తెలిసినప్పుడు ఇంత దీనిగా ఎలా ఉంటారు, ఇంత ఓపెన్గా ఎలా తీసుకోగలుగుతున్నారు ఫస్ట్. అండ్ నాకు ఇది మోర్ రిలేషన్ ఏంటంటే అర్జున్ బన్నీ గారితో అప్పుడు యూజ్ టు డ్రింక్ మోర్, ఎక్కువ డ్రింక్ చేసేవాడు. ఎందుకని సార్ మీరు ప్రతిసారి నేను 3 సార్లు విన్నాను ఓవర్ డ్రింక్ చేసి హెల్త్ కూడా పాడైంది అన్నారు. పాడవలేదు, ఓవర్ డ్రింక్ కూడా కాదు. ఓకే. అదేదో నేను మానేశాను అన్నప్పుడు స్ట్రెస్ ఎక్కువైంది. రెగ్యులర్గా తాగినప్పుడు నాకేం లేదు, రోజు తాగేటప్పుడు దాని మైండ్లో ఉండేది. ఎప్పుడైతే ఈ డ్రింక్ను మానేయాలి, నా కూతురు పెరుగుతుంది, అప్పుడు నాకు స్ట్రగుల్ స్టార్ట్ అయిపోయింది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. బన్నీ గారు ఏం చెప్పారు? షూటింగ్ చేస్తున్నాం సరే, ఇది మన మిలిటరీ గెటప్ సినిమాది. నా పేరు సూర్య. 9:30 అయిపోయింది. అందులో నేను టెనెంట్ ఇంట్లోకి వచ్చి, నువ్వు బయటికి వెళ్ళి బీర్లు తీసుకురా, చికెన్ కూడా తీసుకురా, మందు తీసుకురా ఏదన్నా. వెళ్తున్నప్పుడు గోడ దగ్గర చేయి పెట్టి ఇలా కాపుతా, ఇలా అవుతుంది. మీకు ఏంటి సీన్ గారు మీకు 9:30 అయిపోయింది కదా సార్, ఆ టైం పడకపోతే మనకు షవరింగ్. ఒకళ్ళు మానేయమంటే మానేసేది కాదు ఇది, మీ అంతటి మీరే మానేయాలి అని. మళ్ళీ ఇంకా బాగా ఎక్కువ షవరింగ్ వస్తుంది. అదే సార్ 9:30 టైం. జస్ట్ నా ఫేస్ చూసి, ఎంత మంచి యాక్టర్ మీరు, ఒకే లుక్ ఇచ్చి వెళ్ళిపోయారు. పట్టా కొట్టినట్టు అయిపోయింది నాకు. చాలా గట్టి తగిలిందండి అది. అక్కడి నుంచి
మై స్ట్రాంగ్ మానేయగలను అనే నమ్మకం ఫస్ట్ అప్పుడు వచ్చింది నాకు. అంత పెద్ద సూపర్ స్టార్ నువ్వు తాగితేటి తాగకపోతే షార్ట్ చేసి వెళ్ళిపోరా, వెళ్ళిపోయాడు అలా ఉంటే మనకేమనుకోని ఒక ముక్కలో ఎంత మంచి యాక్టర్ మీరు అన్న. ఈరోజు నేను ఇలా హ్యాపీగా ఉన్నానంటే ఆయన మాట కూడా నాకు లైఫ్లో చాలా హెల్ప్ చేసింది. బై లక్ నేను అది అది లేకుండా ఉన్నాను ఇప్పుడు. కంప్లీట్గా మానేశారు ఇప్పుడు. గ్రేట్. అల్లు అర్జున్ గారు అన్నదానికి నా కూతురు అంటది, డాడీ ప్రతి ఫిలింలో అందరు హీరోలు తంతారెందుకు డాడీ నీకు అని. అవి తనడం అనుకోకమ్మా, అవి బ్లెస్సింగ్స్ అయ్యి చేతులతో ఇస్తారు, మా హీరోలు కాలుతో ఇస్తారు నాకు అని. దట్ ఈజ్ మై క్యారెక్టర్. ఓకే. అయ్యే ఎడిటింగ్లో కూడా మిస్ అయిన క్యారెక్టర్లు అయ్యే నా అదృష్టం. బికాజ్ హీరో కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ హీరో కాంబినేషన్స్ అన్ని. అది మనకి అడ్వాంటేజ్ ఏంటంటే తిరిగి మనం రెచ్చిపోతాం ఫస్ట్, తర్వాత ఒకటి పడిపోద్ది, ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అయిపోతారు. గబ్బర్ సింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బెల్ట్తో కొడుతున్నప్పుడు సింగ్ గారు నీకు తగులుతుందా నన్ను, కొట్టండి సార్, మీరు ఇప్పుడు కొట్టకపోతే మారుమూలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కొడతారు నన్ను, మామూలు కొట్టరు, నిజం కొడతారు సార్, ఇది సినిమా డమ్మీ కొట్టండి ఫస్ట్, అంతే కదా. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నాను, అక్కడ ఏమైనా తేడా జరిగింది అనుకో, ఈ బెల్ట్ దెబ్బ హ్యాపీ కదా. లాస్ట్ అండ్ ఫైనల్ మా వాళ్ళు రాయకపోయినా కానీ ద వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారు. నో వర్డ్స్. మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా పేలిద్ది కెమెరాలో? ఆఫ్ కెమెరా మాకు తెలియదు కాబట్టి, ఆన్ కెమెరా పేలాలంటే ఆల్రెడీ మీకు ఒక కాంబినేషన్, ఒక ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అది ట్రావెల్ అయిపోద్దా? మేబీ ఫ్యూచర్లో వస్తాయి మంచి మంచివి, చేస్తాం, మిమ్మల్ని అందరినీ అలరిస్తాం. బిఫోర్ చేసి నేను అడిగేది, బిఫోర్ చేసినవి మిస్టర్ పర్ఫెక్ట్, అది ఫైట్ సీన్ ఒకటి. ఈడెవడో తెలుసా, తెలుసుకున్న పెహల్ మ్యాన్ పెక్క తిప్పాడు అనుకో తొక్కుడు పోద్ది. ఈడెవడో తెలుసా, ఇది ఈడేం చేసాడు అనుకో మటాష్. ఈడెవడో తెలుసా, మల్కరిగిరి మల్లన్న, ఈడిచ్చేస్తే అది అనేసరికి డార్లింగ్స్ మీకేం పని లేదు కదా, ఒకటి 2 రోజులు గ్యాప్ వస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు కదా అనే ఫైట్. ఆ ఫైట్ బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. మిమ్మల్ని డిక్కిలు వేసుకొని పోతారు కదా, డిక్కీలు వేసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఇలాంటప్పుడు వీడిని బయటికి వెళ్ళి తీసుకెళ్ళి చంపేద్దామని అంటే చంపేసుకోవడాలు ఏంటండి బాబు, ఈ చంపేసుకోవడాలు ఏంటండి బాబు అని అన్నీ చేసి డార్లింగ్ అని హక్ చేసుకుంటారు చూసారా, అన్నీ మర్చిపో సరదాగా ఉంటుంది. ఆదిపురుష్ అండ్ సలార్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అనే టాక్ ఆల్రెడీ బయట గట్టిగా వచ్చేసింది సార్. మీరు ఆల్రెడీ ట్రావెల్ అవుతున్నారు కాబట్టి టీంతో. ఆదిపురుష్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇట్స్ లైక్ అంటే మనము అది ఫిల్మ్ ఒక నెక్స్ట్ లెవెల్ అది. ఆయనకున్న ఓరాకి, ఆయనకున్న దీనికి పర్ఫెక్ట్ యాప్ట్ ఫిల్మ్ అని నా ఫీలింగ్ అండి. అండ్ వీ లైక్ ఆ సినిమా చూసినప్పుడు మేము అయితే అలాగా మెస్మరైజ్ అయిపోయి ఉండిపోయాం అంతా ఆయన చూస్తుంటే. ఓకే. ఈయన పక్కన మేము ఉన్నామా, ఈయనేనా ఇదేంటి, ఈవెన్ ఫస్ట్ షాట్ సెకండ్ షాట్కే అసలు డైరెక్టర్ గారికి కూడా వాళ్ళు ఇంకా అసలు అలా నడిచి వస్తుంటే ఆల్మోస్ట్ మామూలు కాదు, గొల్లంతా జల్లిపోయి జల్దరించేసి గూజ్ బంప్స్ వచ్చేసి అట్లా ఆ క్యారెక్టర్ అనేది ఆయన అదృష్టం. ఆ క్యారెక్టర్ నా ఫీలింగ్ అయితే. సలార్ ఏ రేంజ్లో ఉండబోతుంది? సలార్ ఇంకా మనకి సోలార్ సరుచుకుంటుందా? సోలార్ లేకపోతే మనం ఎలా ఉండలేమో, సలార్ అంతే, అది అంతేనే. అదే లేదు. డైలాగ్ ఉందా ఏంటి కొంపదీసేది? సోలార్ లేకపోతే ఎలా ఉంటుందో, సలార్ లేకపోతే ఎలా ఉంటుందో? ఏం ఉంటే ఉండొచ్చు దానికి డైలాగ్. నేను ఇప్పుడు చెప్తే నరికేస్తాను నన్ను, అది నా ఫ్లోలో కొన్ని వస్తాయి, దాన్ని మీరేం పట్టించుకుని హైలైట్ చేసి కానీ ఆయన సలార్లో డైలాగ్స్ బయటికి రివీల్ చేసిన ప్రభాస్ సీను గారు ఈ మధ్య కనబట్లేదు ఎందుకు, ఏ గుజరాత్లో కేరళలో ఉన్నాడు ఎందుకు తరివేశారు. మీరు ఈ 2 సినిమాల్లో దేంట్లో చేస్తున్నారండి? లేదండి, అది పురుషాలుగా నాకు అసలు హిందీ రాదు, ఫన్ మనకు అది తెలీదు. సలారు 30 రోజుల్లో హిందీ భాష బుక్లు ఉన్నాయి కదా సార్, 30 రోజుల్లో హిందీ భాష నేర్చుకోవచ్చు. అది 30 రోజులు అయిపోద్ది, అది తర్వాత ఉండదు కదా. 40 రోజులు షూటింగ్ పెడితే వీడికి 30 రోజులు హిందీ నేర్పింది కాక 30 రోజులు షూటింగ్ కూడా చేయమంటాడు, టీషర్ట్ మొత్తం. సార్ ఇన్ని ఇయర్స్లో ఇంతమందిని నవ్వించారు కదా, ఎప్పుడన్నా శ్రీను గారు బాధపడ్డ సందర్భాలు కానీ, కుప్పలు ఏడ్చిన సందర్భాలు కానీ ఎన్నోసార్లు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? రియల్లీ చాలాసార్లు ఏడ్చాను. చాలా జరుగుతాయి సార్, మనల్ని కించపరుస్తారు, మనల్ని తక్కువ చేస్తారు, మనకి ఇబ్బంది పెడుతుంటారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ పార్ట్ ఆఫ్
ప్రొఫెషన్. బేసికల్గా నేను వెరీ సెన్సిటివ్ అండి. ఆ Okay. ఫేస్ అలా ఉంటుంది కానీ ఇది లాస్ట్లో చెప్తున్నారు. ఈజీగా నేను ఏదైనా చిన్నది తీసుకోలేను. నాకు నచ్చింది పెద్దది కాదు, భూకంపం వచ్చినా నేనేం పట్టించుకోను, కానీ నాకు నచ్చింది చిన్నదైనా నేను తీసుకోలేను. వెరీ సెన్సిటివ్. బికాజ్ ఆర్టిస్టులు సెన్సిటివ్ అంటారు. నేను ఆర్టిస్ట్ను కాదు నాకు తెలియదు, కానీ నేను సెన్సిటివ్. దానివల్ల నీకు అర్థం ఉండదు ఆర్టిస్ట్ నేను. తెర ముందు మాత్రం యాక్ట్ చేయగలరు, తెర వెనక యాక్ట్ చేయలేరు. చేయలేను. అదే నేను అందరితో ఉండలేను, అలాగే అందరితోని చేయలేను. అయితే 300 సినిమాలు చేసిన తర్వాత కూడా డైలీ కొత్తదనమే సర్చింగ్ అంటారా? క్యారెక్టర్స్ కోసం కావచ్చు. చేయాలి, సర్చింగ్ చేయాలి. ఏది కూడా రిలాక్స్ అవ్వడానికి లేదు, ఇప్పుడు లేదు. ఒకప్పటికి ఆర్టిస్ట్కి ఒకసారి కమెడియన్ అయిపోతే ఫ్యూచర్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఏదో క్యారెక్టర్ రావడం చేయడం, లేకపోతే మళ్ళీ కింద పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్లో పెట్టడం జరిగేది. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఆడు అప్డేటెడ్గా లేకపోతే అప్పు డేట్లు రెండు తీసుకోరు. ఆ డేట్లు తీసుకోరు, ఆడు అప్పులు చేయడానికి సరిపోదు అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. ఐఎమ్ నాట్ కన్సర్న్ టు ఎనీ అదర్ పీపుల్. ఏ రోజుకి ఆ రోజు నువ్వు రెడీగా ఉండాలి. అది నేను నేర్చుకుంది బ్రహ్మానందం గారు. సూపర్. బ్రహ్మానందం గారు ఆ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి, రేపు మా జనరేషన్కి, రేపు విష్ణు గారి పిల్లల జనరేషన్కి, వాళ్ళ పిల్లల జనరేషన్ కూడా ఆయన రెడీగా ఉంటారు. బికాజ్ హీఈస్ అ సర్చర్. ఎప్పుడు సర్చ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. చెత్తని ఇమీడియట్లీగా కనిపెట్టేస్తాడు. కొత్తగా వచ్చినోడు వీటిలో స్టఫ్ ఉన్నాడు అని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని మాట్లాడతాడు. నేను అనుకునేవాడు అందరినీ ఏదో అనుకున్నారు, రెగ్యులర్గా జావ్ కొత్తగా ఈడు ఆడ వచ్చాడు, వీళ్ళు విషయం ఉందంటే ఆడు కంపల్సరిగా ఆయనతో భోజనం లేకపోతే టిఫిన్ కాఫీ ఆడుతుంటాడు. ఆ ఎంకరేజ్మెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఆయన ఎత్తుకుతారు ఎప్పుడు సర్చింగ్. ఇంకేంటి సార్, ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు, ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? లేకపోతే వీళ్ళతో యాక్ట్ చేయాలి, చేయలేకపోయాను ఇలాంటి? రావు గోపాలరావు గారు, ఎస్వి రంగారావు గారు వాళ్ళతో చేయలేకపోయాను. ఎన్టీఆర్ గారు, సూర్యకాంతమ్మ, సావిత్రి గారు, సావిత్రి వాళ్ళతో చేయలేకపోయాను. ఫోన్లే వాళ్ళకి కూడా కుదరలేదు నాతో చేసినట్టు. డేట్లు కుదరలేదు. డేట్లు కుదరలేదు, ఎక్స్పైర్ అయిపోయింది. మీరు అలా నవ్వకండి, కిందకుండి మా వాళ్ళు ఏడుస్తున్నారని పెడతారు. సూర్యకాంత్ గారిని తలుచుకొని ఏడ్చిన ఏదైనా ఇంక నేను ప్రిపేర్ అయిపోయాను కదా. ఒకప్పుడు అంటే బాధపడేవాళ్ళం, ఇప్పుడు ఏది రాయకపోతే బాధపడుతున్నాం. ఇదేంటి ఫ్లాట్గా రాస్తారు ఏంటి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఏంటి, ఈయన తాలూకు ఛానలా లేకపోతే వీళ్ళు ఎవరు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే చాలా అసలు ఎంత నెగిటివ్ లేకుండా వచ్చింది ఇంటర్వ్యూ, అబ్బాయి ఏదో సంథింగ్ రాంగ్ అని అనుకుంటారు. అదే మా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి, చాలా కూల్గా ఉంటాయి. అంతే. నీ ట్రాన్స్పరెన్సీ నాకు తెలుసు కదా. వితౌట్ కాన్స్పరెన్సీ యువర్ ట్రాన్స్పరెన్సీ ఆల్వేస్ వెరీ గుడ్. ఇంటర్వ్యూ కూడా ఇది నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఏదైనా మాట్లాడాలంటే మీరు మాట్లాడితేనే మేము మాట్లాడగలం. చెప్పండి సార్, మీ ఏ హీరోతో మీరు ఎలా ఉంటుందో ఆ హీరోతో ఉన్నప్పుడు మరి ఈ హీరోతో ఎందుకు ఉంటుంది? ఆయన మా విజయవాడ హీరో, ఈయంతో మీకేం పెద్ద ఉండదండి. ఇవన్నీ ఎక్కడ చెప్తాం? ఆ హీరో మిమ్మల్ని తిట్టాడంటే ఆయన తిట్టాడండి కదా మీకు. అయినా ఆ హీరో పక్కన చేయడానికి మీరు అర్హత లేదు. ఓకే, ఒకవేళ అవకాశం వచ్చినప్పుడు చేయాలి కదా మీరు. నేను అన్నాను అనుకోండి, ఇవన్నీ ఎక్కడ చెప్తాం? ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా సరదాగా మాట్లాడుకున్నట్టు ఉండాలి తప్ప మీ ఇష్టమైన కలర్ ఏంటి, మీరు హాలిడే టైంలో ఏం చేస్తారు, హాలిడే తీసుకుంటాను. ఆ క్యారెక్టర్ అయితే మీరు ఎలా చేసేవారు? ఇరగదీసేవాడిని. తీసేవాడిని. మరి ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా చేశారు? మడిచి పెట్టేవాడిని. అసలు ఆ క్యారెక్టర్ కోసం మాట్లాడుతున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటో నేను అడిగితే చీపు. ఓకే, మీరు ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నానండి? తెలుగు సినిమాలు చేస్తున్నానండి ఈ మధ్య. అదేంటిది తెలుగు సినిమాలుగా చేస్తారు? ఏ క్యారెక్టర్ చేస్తావు? నీకు ఎందుకు సినిమా చూసి బాగుందో లేదో చెప్పు. ఏ క్యారెక్టర్ చేస్తావు? నువ్వేం చెప్తావా? ఫ్రెండ్ క్యారెక్టర్. స్థాయికి ఫ్రెండ్ తక్కువ కదా. ఎప్పుడు విలన్ పక్కనే కదా మనకి. తనకు ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఎవరితో చేయలేదండి? చిరంజీవి గారితో చేయలేదా? చేశారు. ఫస్ట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ చేశారు. ఓ, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఉన్నారా? బాత్రూంలోకి వెళ్ళి ఇక్కడ వినమ్రుడు ఎవరని అడుగుతాను. నా పేరు రాజేష్ అంటారు. నాకు ఇంత వినమ్రుడు అన్నా ఉంటే అది నాకు ఏం కావాలి అంటే అమ్మగారు పిలుస్తున్నాను, తోచుకుని వెళ్ళిపోతారు. ఒక్క సీనే ఫస్ట్లో.
ప్రభు గారు పౌర్ణమి షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఇంకా చిరంజీవి గారు ఫ్యాన్ కదా, ఆయన గురించి మాట్లాడుతూ ఈ షూటింగ్ అప్పుడు మార్నింగ్ 6 to 9 వరకు పర్మిషన్ కదా, ప్రసాద్ మల్టీప్లెక్స్ అప్పుడు బాత్రూమ్ సీన్ చేసేటప్పుడు. సూపర్. ఏదైనా సక్సెస్ఫుల్ జర్నీ అనే చెప్పుకోవచ్చు మీది. భగవంతుని పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. బాస్ ఇచ్చిన భిక్ష. ఎందుకు అనుకుంటారు అట్లా? అంతే కదా, ఆయనే నాకు ఫస్ట్. చూసుకోకపోతే నాకు ఎవరు చూస్తారు? వస్తాయో మీ రావో కష్టం కూడా అనుకోవచ్చు కదా ఇంకా. దట్ ఈస్ సెకండరీ. అది సెకండరీ. కష్టం అందరూ పడతారండి. ఇప్పుడు నా ఛాన్స్ వస్తే నా అమ్మ బాబులా కష్టపడిన వాళ్ళు చాలా ఆర్టిస్టులు ఉన్నారు. ఇది ఆ అవకాశం ఇచ్చింది ఆయనే కదా. బట్ ఇప్పటికీ సత్యానంద్ గారిని 25 సంవత్సరాల నుంచి కూడా ఏ గురువుని మర్చిపోకుండా బాగా అలా క్యారీ చేస్తున్నారంటే అది మీ ఇద్దరనే చెప్పుకోవాలి. ఇంకా మీరు ప్రభాస్ గారు. yes. ఒక అకేషన్ ఉన్నా, ఒక బర్త్డే ఉన్నా, Ah. ఆయన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా, అంటే ఆ ఇచ్చే రెస్పెక్ట్. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను కృష్ణరాజు గారి ఇంటికి వచ్చినప్పుడు. సత్యానంద్ గారు వచ్చారు. అవునవును. ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోయే ముందు ప్రభాస్ గారు చెప్పొచ్చు సెండ్ ఆఫ్ వెళ్ళొస్తానంటే ఓకే అని, బయటికి వచ్చి ఎప్పటికీ అంటే మేము ట్రైనింగ్లో కూడా ఏ రోజు స్టూడెంట్స్ గురువుగారు లేదు, ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఇప్పుడు సరదాగా క్లాస్ అంటే ఇది, యాక్టింగ్ అంటే ఇది అద్భుతమైనటువంటి కళా తపస్సు దైవాంగ సంగతంలా వస్తుందనేది లేదు. ఇట్స్ జస్ట్ లైక్ జస్ట్ యాక్టివిటీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అందులో గురువుగారు మోస్ట్ మ్యాజికల్ ఆయన. యాక్టింగ్ అంటే ఇది నువ్వు చాలా ఫోకస్ చేయాలి, నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోతే నీకు ఇది రాదు, అది ఇది ఏముండదు. నీకు ఎలా క్యారెక్టర్లోకి తీసుకెళ్తారో కూడా తెలియదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సత్యానంద్ గారు. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎట్లా తీసుకెళ్తారో తెలియదు. నీకేం కావాలి దాంతోపాటు అలా నేను క్యారెక్టర్లోకి తీసుకెళ్తాను, నీకు ట్రైనింగ్లోకి తీసుకెళ్తారు. బికాజ్ వీళ్ళందరూ పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, వాళ్ళకి అంత డైరెక్ట్గా చెప్పకూడదు, ఎలాగ మూడ్లోకి తీసుకురావాలనేది నాకు తెలిసి దట్ ఈస్ గ్రేటర్ ఆర్ట్ దాన్ యాక్టింగ్. అవును, ఒక పెద్ద ఆర్టిస్ట్కి యాక్టింగ్ చేయించడం కాదు, మూడ్లోకి తీసుకొచ్చి వాళ్ళు కన్సీవ్ చేసుకుని ఆ సీన్ ఎలాగ ఒప్పించుకొని చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అది బేసికల్గా ఆయనకి అందులో ఈజ్ మాస్టర్. లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రభాస్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని బాగా చెప్పాలి, ఇలా మోసి బాగా థియేటర్లో భరించి వాళ్ళకి నచ్చకపోతే ఆ, అది ప్రభాస్ సీన్ కాదు కదా, రావు గోపాలరావు గారు కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాయ్ హింద్ మే జాంగే అయిపోయాడంతే, సఫా ఫినిష్. ఒకసారి పటాస్ డైలాగ్ చెప్పండి దానికి. ఏది? పటాస్లో చెప్తారు కదా, పార్థాయ ప్రతిదిష్టది, నెక్స్ట్ డే నుంచి నువ్వు కాన్బిదస్య అయిపోద్ది. ఈరోజు నువ్వు లైవ్ ఉండాలంటే నువ్వు లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలి, లేదంటే ఒక సినిమా చాలు. స్టార్టింగ్ సినిమా చెప్పలేము ఈరోజు, ఎండింగ్ సినిమా ఈజీగా చెప్పవచ్చు. ఇదిరా లాస్ట్ సినిమా అయిపోయింది, దుకాణం సర్దేశానని చెప్పవచ్చు. సో ఇంకా కంటిన్యూ మూవీస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని ఇంకా 22. మేబీ బై గాడ్ గ్రేస్ అండ్ గాడ్ గ్రేస్. గాడ్ గ్రేస్. గాడ్ గ్రేస్. యా, ఓకే, దేవుడే కదా. అంతే. ఓకే, నువ్వేమనుకున్నావు? ఏమో నేను రైల్వే గార్డ్ అనుకుంటున్నావు. మీ గాడ్ అనుకున్నా. అది ఎలాగా ఉంటుంది అది. ఓకే, అది ఇంకా వితౌట్ లైట్ నీవు నిన్ను ఆవిడ చూడలేడుగా, ఆ లైట్ అనేది ఇంపార్టెంట్ మరి. సో గాడ్ గ్రేస్, మంచి మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ. అండ్ 22 మళ్ళీ కుమ్మేయాలి. ప్రభాస్ గారు అంటే ఆల్రెడీ తెలుసు, ఇంకేంటో ప్రూవ్ చేసుకునే ఒక మంచి టైం వచ్చింది మీకు కూడా. థ్యాంక్ యూ. అండ్ మంచి మంచి యాక్టర్స్తో వర్క్ చేశారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, మంచి క్యారెక్టర్ ఉన్న మనిషిగా ఇండస్ట్రీలో నిలబడ్డారు కాబట్టి సో ప్లీజ్ కంటిన్యూ, మీరు వెళ్ళే వీలనే వెళ్ళండి. అండ్ మీరు ప్రభాస్ గారి ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలి థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు కూడా, మమ్మల్ని భరించినందుకు కూడా. మిమ్మల్ని భరించామా? మీరు నన్ను భరించారు. నాకు తెలిసి మీ వెర్షన్ కాకుండా నాకు ఎందుకో చిన్న ఆ బౌండరీ లేకపోతే ఆ రూమ్ నాకు ఇచ్చారు, ఒక మంచి రూమ్. లేకపోతే ఈ పాటికి నా తోలు ఊడిపోయేది. ఇచ్చే టైం కాదు ఇది. కాదా? ఇంకా ఉందంటారు. మీరు మా ఇంటి మనిషి, ఎస్, మా మనిషి. సో డెఫినెట్గా అది ఇవ్వాలి మేము. థ్యాంక్ యూ. అన్ని చోట్ల ఇచ్చామంటే విలువ ఉండదు. కరెక్ట్. ఎస్, థ్యాంక్ యూ డార్లింగ్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నువ్వు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇట్ ఈస్ నాట్ సినిమాటిక్ బట్ ఇట్స్ డ్రామాటిక్.
ఏమన్నా చేంజ్ అయ్యానా ఫస్ట్ నుంచి ఇప్పటికి, లేకపోతే అలానే ఉన్నానంటారా? ఏం చేంజ్ చేయలేదు, కొంచెం హెయిర్ తగ్గింది అంతే, పలసపడింది. దీంట్లో దీంట్లో కానీ నీకున్న అడ్వాంటేజ్ అంటే నా కలర్ ఉన్నావు కాబట్టి నీకు తిరగలేదు. తిరగలేదు, కుమ్మేయచ్చు. సుమ్మే ఇంక నీకు అడ్డులేదు, ఇంకా అడ్డు అదుపు లేదు.